Shakatarabul Barabadaru Rakalabadara Galabadara Gulamandara Shakatarabul Bandara Kalabadaru Gulaba Ribadaru Kulamandara Shakatarabula Barakalabaru Kulabaru Rabadara Galabadara Halabadaru Gulamashakatarabula Masata Karabala Derigilibi Rebe de Regilibi de Regilabadaru Gulamandara Galabazabadaru Gulabashakarabala Barabarabu Rikala badara gola bashandara katara hola badara gala badari gala barabo మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున మా తండ్రి ఓ రాకాల బరష కతర కల మాందర కల బరి రాత్రికాల సమయంలో జరిగే ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి ఓ భారతదేశ బలవంతుడికి నజడ నేసుక్రీస్తు నమ్మడ బంధిస్తున్న వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నజడ నేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్ర విద్య బలవంతుడికి నజడ నేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసి బలహీనపరచు బలవంతుడికి నజడ నేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి ఒక్క నేర పనిచేసే బలవంతుడికి నజడ నేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి ఓ రాకాల బాంచి క్రీస్తు విధాన శక్తి బలవంతుడికి నజడ నేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి నివేదన శక్తి బలవంతుడికి ఓ థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ఇజబెలా బెత్తడి తలుపులైన పగడేలు నజడ నేసుక్రీస్తు నామములో పగలగొట్టి విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి మానవ శక్తి బలవంతుడికి నజడ నేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ఓ రకాల ప్రతి గడసరపు శిరస్సు నజడ నేసుక్రీస్తు నామములో రోమ 10:20 ప్రకారం చితకదొరుకుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి బలహీనపరచు బలవంతుడికి నజడ నేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయుమండల అధిపతుల క్రియలన్నిటి కూడా నజడ నేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఓ కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడ నేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడ నేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన చిన్న బిడ్డలు యవనస్తులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడ నేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి కష్టార్జితాలకి ఉద్యోగాలకి వ్యాపారాలకి భూఫలాలకి పశుఫలాలకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడ నేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దైవ చిత్తానుసరమైన సంబంధాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడ యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. వివాహాలు థ్యాంక్ యూ లార్డ్. గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడ యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఓ సంఘ పరిచర్లకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడ యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. అనేక నూతన ఆత్మ సంఘంలో చర్చపడిన ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజడ యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉరాబాల శకతరుగల మాందరగల బరబదరుగులబ ఊర్రాకల బర్షకతరగల దరగల బరబరిషికి తిరిగిల బరబు ఊర్రాకల బరషకి తిరిగి ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడ యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉరాండల కతరుకుల మాందర శకతరకుల తరకరబ దరుగుల బల బరిషకతరగల బరబరబు ఊర్రాకల బదర దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజడ యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఓ మనసును కృంగిదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి మనసు మీద దాడి చేసే చెల్లంగి శక్తుల ప్రభావాలు నజడ యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. రిబాల శకత రకల మందరగల బరబల బరబరబ అల్దరజగదరుగల బరిషకతరుగల మందర శకతరుగుల బరదరుగుల బరబదరిగల బరబ దేవుని పనిని ఆటంకపరిచే ఓ థ్యాంక్ యూ లార్డ్. సన్బలటి చోబి అస్ట్రోది అరబి వంటి బలవంతుడికి నజడ యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ రబ శకతరుగల మందరగల బషకతరగుల బదరిగిర బల బదరుగుల బరబు ఓ రకల బదరిగిర మాసతతరుగుల మషకటకతరుగుల బదరిగిరబు రిగెలె బెజెగెదె రిగెలె బెరె బెదరిగిర
రిగల బరద రిగల బరబర. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క పిలుపులకి, దర్శనాలకి, తలాంతులకి, నైపుణ్యతలకి, కృపావరాలకు, అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఇతరునాడు శ్వాసాన్ని స్వతంత్రించుకొని ఇక్కడ ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఓ రాబాషకత దేశాల, రాష్ట్రాల, జిల్లాలో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో ప్రతి చోట ఏర్పాటు చేసే ప్రతి విధమైన సాధారణ విగ్రహ బలిపీఠ 21 10 ప్రజలు పెళ్ళగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రుబాషకతర కల మందరగల వరిషకతర కుల బదరుగురబు. ప్రతి ఒక్కరి ప్రాణాత్మది ఆలోచన తలపుల ఉద్దేశాల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉరాబాషకతరకుల మందరషకతరకుల బరబదరిగిరి బలబరబు. రషడకతరకుల మషడకతరహుల బరబలషగిరిగిరి బలబరబదరుగుల బరబ. ఊరకర మరషెండెరి కెరి బలబదరగుల బాసకదరగల బరబరబు. రషడకతరకుల మషదదరకర బరబ. విడుదల ఆరాధన అభిషేకం మరియు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఓ విడుదల వాక్య అభిషేకానికి, వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఓ నీ శక్తి గల వాక్యం ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడకుండా వెనకల చెవి గ్రహించుకునే మనసు చూడగలక ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరి కట్టబడినటువంటి కట్లు నహూము 1:13 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తెంచివేయబడును గాక. ప్రతి ఒక్కరి మీద మోపబడిన కాళ్ళు ఈ రాత్రి కాలసిన ఆత్మీయత ప్రార్థన 38 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. రిబాల షకతరగుల మందరగుల బరబు రదదదరగల బరషడగదరగుల బరబల బరిషెడగెదెరెగెరె బెరె 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 ఊరా బాబా షకతరగుల మందరగల బరిషెడగదరగుల బరబదరుగురబు. రసగదర మోసపూరితమైనటువంటి బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఈర్ష్య, అసూయ, ద్వేషపు, కోపపు ఆత్మలు, థ్యాంక్ యూ లార్డ్, గర్వపు ఆత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నా వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఊరవాల శకధర కుటుంబాలకు, పురాణాత్మది ఆలోచన తలంపుల బిడ్డలకు, ఆత్మీయ, శారీరక, మానసిక స్థితిగతులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన వర్ధలమైన శాపనాలు బదులు కొట్టివేసిన దృష్టి అగ్ని బాణాలంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట చలార్చి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రిబాల మందర శాందర గల బరబదరుగుల బరబు. ఓ రగల బదర గల బదర షకద రగుల మందర హల్బద రుగుల బరబదరుగురబ. రుక్ల బ్లా ద్ర గ్ర బ్లా సాతా క్రో బ్లా బ్రా బ్లా బరిషెడెగెదె రెగెరె బల బరబ. ఓ లాండర కతర హలు బర షెగెదె రెగెలె బెరెబల షకద రుగుల బరబదరుగుల బరబ. ఓ ప్రతి విధమైన చీకటి, అంధకార, దురాత్మ చేత చెల్లంగి, మాంత్రిక శక్తి ప్రభావాలు ఓ మా కుటుంబాల్లో ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపుల ఉద్దేశాలు బిడ్డల జీవితాల ఆత్మీయ, శారీరక, మానసిక స్థితి పొలిమేర సరిహద్దులు ఏర్పడి చీకటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు రక్తంలో ఓ థ్యాంక్ యూ లార్డ్ అరణ్యాలు గడాలకి తరిమి కొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అవి మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెల రక్తం చేత, కలువరి శిలువ రక్తం చేత, అగ్ని కంచెను థ్యాంక్ యూ లార్డ్ విడుదల చేసిన జకర్యా 2:5 ప్రకారం ఓ పరిశుద్ధాత్మ నీ సైన్య సమూహాన్ని, దేవతల సైన్య సమూహాన్ని Hebrew 1:14 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిబా షగద రగల బద రగుల బరబ దరిగిర బరబ. ఓ ప్రతి విధమైన బలహీనతలని రాత్రి కాల సమయంలో ఆత్మీయ ప్రార్థన తొలగిపోవును గాక, స్వస్థపరచబడును గాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. నిర్గమకాండం 26 ప్రకారం 45:3 ప్రకారం థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు నామములో ప్రతి విధమైన కాడిని ఎర్రగొట్టబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. రిషకత రగల బరబ దరిగిర బరబ. ఓ రగల బర మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి వాటిని మేము యేసుక్రీస్తు నామములో చూచుదుము గాక. రబ షగద రగల బరబరబ. అంధకార స్థలాల్లో నిధి రహస్య స్థలం 43 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తెరవబడును గాక. రబ షగద రగల బరబ. ప్రతి విధమైన చీకటి బలవంతుడికి నిత్య తలుపులను పగడని యేసుక్రీస్తు నామమున పగలగొట్టి విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉర్రబ షగద రగల మందర షగద రగల బరబలబ. ఓ రక్ల మంద్ర షకద రగల బరబ దరి కిరిమాందర గల బరబు అల్ బరబద రగల బద రగల బదరి గిరిబల బర షడగద రగల బషట కల బరబద దరిగరబు రహల్ బరబదరి గిర బరబరి షడగరే బెరె బెరె దరిగరే బె అల్లు బద రగల బదరి గిరిబల బర షగద రగల మషడగద రగల బరబ రహల్ బరబద రగల బద రగల బదర గిర బద రగల బదర గల బరబల బరి షడగర బల బరబ. ఓ రకాల ప్రతి విధమైన మంత్ర విద్య ఆత్మల దాడి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన జీవితాల మీద, వాక్య ధ్యాన జీవితాల మీద, వాక్యానుసారమైన జీవితాల మీద
దాడి చేసే మంత్ర విద్య బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్న ఓ ఎడతగిన ప్రార్థన జీవితం, ఎడతగిన వాక్యదాన జీవితం, ఎడతగిన దేవునితో సహవాస జీవితం, నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉర్రామ షడగద రోగల బరబరి షడగద రోగల బరబరబ రబద రోగల బరబరబరి షడగర బరబరబర షెడగిరి బెల బెర బెల బరబరబరబ ఓ రగల బరబరి షబద రగర బల బరబరబర షగదరిగిరి బెల బరబరబరబో లాండరగద రోగల బరబ షగరగర బల బరగుర బల బరబర గురగర బల బర షబదరిగిర బరబరబరబరబ ఓ రగర బాసత రగల బరబల బరబల బరబ. ఎటువంటి బలహీన పరిచే ఆత్మను దాడి చేయకుండా యేసుక్రీస్తు రక్తాన్ని గొర్రెల రక్తాన్ని కలవరి శిలువ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ రవశకద రవల బరబ శాందరగల బరబల బరబో ఆలోచన తలపుల ఉద్దేశం యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని గొర్రెల రక్తాన్ని కలవరి శిలువ రక్తాన్ని ప్రతి ఒక్కరికి విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉర్రమ షడగద రుగల మాందరగల బరబల అందరగల బరబరి షడిగల బెల బరబో రదదదదద రగల బరబద రుగల మాందరగల బరి షడిగద రెహలబో రదదదదద లగ రబల బరి జగద రగల బరి జగద రెగల బరి జగద రెగల బరి జగద రెగల భే ఓ రగల మాషడగద రగల మాషడగద రగల బరబో లక్రబ్ లత్రో క్రోబ్లో ఫలించే అభివృద్ధి చెంది విస్తరించి విరిచవాన్ని నుంచి లోపరుచుకునే నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉర్రమ షగిదిరిగిరి బలమాందర హుల్ బరబదరిగిరి బలబరబో లకతర గలమతర కలహుల్ బరదరుగల బస తక్కర బలబరదరు గలబ రబదరిగిరి బలబరి షడగద రుగల బష కర్ర బలబరదరిగిరి బ ఓ లబ్ల బ్ల 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 గ్రి బ్ల 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 ద్రో గ్రో బ్ల ద్రే గ్రే బ్ల బ్ల ద్రే గ్రి బ్ల బ్ల ద్రో అల్బర బల బరిష ప్రతివిధిమైన శత్రు కాడి నజరుడైన యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో విరగొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. రిబల షగద రుగల బరబ ఓ లబర బల బరిష కద రబల బరిష గెదరగెల బెరె బెల బెరెబె ఓ లక్ రబ్ బ్ల 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 ద్రో గ్రో బ్ల ద్రే గ్రే బ్ల బ్ల షలగద రగల బరబ పరిశుద్ధాత్మ మీరు ఆదునంత వరకు అధ్యక్షత వహించమని నడిపించమని సహాయం చేయమని ఓ నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అనే భాషలు మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థన మనం ముందుకు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రిబాల శాందర గలబరబు రబదరుగుల బరబ శాందర గతరుగుల మస్తదదదరుగుల బరబ రిబా బాబా బాబా శాట కర్రబల బరబల బరబల బరబదరుగుల బరబు రకల మాందర శల కరబలబ ఉర్రా బాబా 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 రబా బాబా బాబా షబా బాబా 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 బాబు అల్దర జగద రగల బజగద రగల బర జగద రగల బరబల బరబలబు రకల బరబల బరబల బరి షడగద రగ షడగరబ షడగరబల బరబ ఓ లాండ రగద రగల మషడగర బల బరబల బరబల బరబరబు రబ బాబా బాబా షకర బాబా 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 రికల బరబల బరబల బరబరబ రుబల బల బద రుగుల మాందర కల హుల బరబద రుగుల భాషే అల్బురు గుల బల బరబల 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 బరిషడిగిరి బల బరబల బరబర బరబర బరబ ఓ రక్ల బ్ల 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 గ్ర బ్ల 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 బ్ర బ్ల బ్రో ఓ రబ లషల కద రుగుల మాందర కల బల బల బరబరబ రుబల బషగర బల బరబల బరిషడిగిరి బెలి బెరి బె రుబల అందర కల బల బలిషడిగిరి గిరి బెల బరబ అల్దర జగదర గొల బర బరిషడిగి దిరిగల బర బల బరుబు రోక్లో బ్రో 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 రిబదర గల బస్సందర గల బర బల బరిషడిగి దిరిగిరి బల బరబు రహల్ బర బల బర బల బర బర షకదర గల బర బల బర బల బరబ ఓ లక్ర బల బల బర బల బర బల బర బల బరిషడగదర గల బర బల బర బలబ రుమాందర గల బర బల బరిషడిగి దిరిగిరి బెలి బెరి బల బరబు rahal bara bala bara bala bara bala barishere gere bela bara bala bara bala bara ba lida dra 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 gro bla 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 bara bala bara bala bara bara bala bala bara 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 ba ruhal bara bala bada rogola bara ba sandara gala bara bala bara bala bara bara bu rada da dra 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 gro blandro hura bala bara bala bara bala bara bala bara 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 ba rishate gere bele bere bela bala barishera gada rogola bara bala ba rakara bala bara bala bara bala barishe bedere gere bele bere bele bere bele bere bala bu ragala bara bala bara bala ba nammuta balana జీవించదము స్నేహితుడా నీవు భయపడకు నమ్ముట వలన జీవించదము స్నేహిత నీవు భయపడకు జడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును జడియకుమా బెదరకుమా సృష్టికర్త
అబ్రహాము శారా కనలేక శక్తిని పొందిరి నమ్ముటచే. అబ్రహాము శారా కనలేక శక్తిని పొందిరి నమ్ముటచే. నమ్మదగు వాగ్దానం ఇచ్చినవాడు ఎల్లవేళల వాంఛలన్నీ నెరవేర్చును. నమ్మదగు వాగ్దానం ఇచ్చినవాడు
mandara kalabarabu urabalabarabodrigala mandara galabarabu uragala shandara gadara mandara galabarabu uragala badarogala mandara galabashede gederegalabe uragala badarogala mashara gadara mandara galaba మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా నాయన మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగన నీ లోతైన మర్మములు సత్యములు గూఢమైన సంగతులు మాకు బయలుపరచమని, వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని, నీ సిలువ చాటును మరుగు చేసుకునమని, నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఏ ఐదు వరదలకునే శాపనాలు 10 ప్రకటనలు నేస్తున్నాములో కొట్టివేసిన పరిశుద్ధాత్మడ మీ బలమైన కార్యాలు, నీ శక్తి గల కార్యాలు నీ వాక్కు ద్వారా ఓ ప్రతివిధమైన కాడులు వెర్రగొట్టబడులాగా మీరు క్రియ చేసి నడిపించి సహాయం చేయమని మాట్లాడమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడి ఆత్మీయ ప్రార్థన మనతో మాట్లాడుతున్న వాక్యం మనం చూసినట్లయితే, బలహీనత స్థితిని కలిగించే మంత్ర విద్య ఆత్మలను మనం ఏ విధంగా నజరుడైన యేసుక్రీస్తు నామంలో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో విరగొట్టాలి అనేది ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యం. బలహీనతను కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఎక్కువగా మానవ స్థితిగతుల్ని ఏ విధంగా దాడి చేస్తాయంటే, మనిషి యొక్క స్థితిగతుల మీద ఈ బలహీనతను కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఎలా దాడి చేస్తాయో మనం వాక్యంలో చూసినట్లయితే, ముఖ్యంగా ఈ బలహీనతను తీసుకొచ్చే మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో పాపము ద్వారా అవిశ్వాసము ద్వారా దాడి చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. పాపము అవిశ్వాసము ఈ బలహీనత స్థితిని నీరు పోసి పెంచేలా చేస్తాయి ఈ మంత్ర విద్య ఆత్మలు. హల్లెలూయా. ఏ వ్యక్తిలో అయితే బలహీనతను కలిగించాలని ఈ మంత్ర విద్య ఆత్మలు దాడి చేస్తాయో ఆ వ్యక్తిలో ఆ బలహీనత స్థితికి నడిపించడానికి ఉపయోగించుకునేవి ఏంటంటే పాపము, ఆ వ్యక్తి చేసినటువంటి పాపము, ఆ వ్యక్తిలో ఉన్న పాపము, ఆ వ్యక్తిలో ఉన్న అవిశ్వాసము, ఈ రెండింటిని ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏం చేస్తాయంటే నీరు పోసి పెంచినట్లుగా ఆ వ్యక్తి జీవితాన్ని బలహీనత స్థితికి తీసుకువెళ్తాయి. హల్లెలూయా. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు, లేవియా కాండం 26వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదివినట్లయితే ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు బలహీన స్థితికి నడిపించబడ్డారో ఆ వాక్యంలోని కొన్ని సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి. లేవియా కాండం 26వ అధ్యాయంలో 37వ వచనం ఒకసారి చదువుదాం. బలహీనత స్థితిని కలిగించేటటువంటి విషయాన్ని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తరుమువాడు లేకయే వారు ఖడ్గమును అక్కడ చూడండి చూచినట్లుగా ఒకరి మీద ఒకడు పడెదరు, మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేకపోయేదరు. హల్లెలూయా. ఎవరిలో అయితే ఈ బలహీనత స్థితిని కలిగించే మంత్ర విద్య ఆత్మక్రియలు దాడి చేస్తాయో వారు ఎక్కువగా తరమబడిన స్థితిలో ఉంటారు. హల్లెలూయా. కానీ ఇక్కడ చూడండి, వ్యక్తులు తరమడం కాదు, ఇక్కడ శత్రువులు తరమడం కాదు, ఇక్కడ మరొకరు ఎవరైనా సరే తరమడం కాదు, ఇక్కడ వాళ్ళు తరిమే వాళ్ళు లేకపోయినను ఖడ్గము చూచినట్లుగా ఒకరి మీద ఒకరు వాళ్ళంతటా వాళ్ళే పడి వారి శత్రువుల ఎదుట నిలవలేకపోతారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ యొక్క బలహీనత స్థితిని తీసుకొచ్చే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఆ వ్యక్తిలో పాపము ద్వారా అవిశ్వాసం ద్వారా తరుమటం జరుగుతుంది. హల్లెలూయా. తరమడం అంటే చూడండి, వెనకాల ఎవరైనా మనల్ని తరుముకుంటూ వస్తున్న పరిస్థితిని ఎవరు లేకుండానే, తరిమే వ్యక్తులు లేకుండానే, తరిమేటువంటి చీకటి ఏది లేకుండానే మన వైపు ఏ విధంగా ఈ బలహీన స్థితిని మంత్ర విద్య ఆత్మల వ్యక్తిలో తీసుకొస్తాయంటే పాపము ద్వారా, అవిశ్వాసము ద్వారా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజలు కూడా మనం చూడొచ్చు, వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు శత్రువులు ఎదుట ఎలా అపజయం పొందారనే విషయాలు లేవియా కాండంలో కూడా మనం చదివిన లేఖనాల్లో తెలియజేయబడతారు. దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలు శత్రువుల ఎదుట ఎందుకు అపజయం పాలయ్యారంటే వారిలో ఉన్నటువంటి అపజయానికి కారణం శత్రువుల ఎదుట పాపము, అవిశ్వాసం. ఈరోజు చాలా మంది శత్రువు ఎదుట ఓడిపోవడానికి కారణం, అనేక పరిస్థితులు ఎదుట ఓడిపోవడానికి కారణం, అనేక మంది ఎదుట గెలవలేని స్థితికి కారణం ఇదే. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా పాపము, అవిశ్వాసం చేత నడిపించబడుతున్న వ్యక్తి శత్రువులు ఎదుట నిలబడకుండా అపజయం పాలు అవడానికి ఎక్కువ అవకాశాలు కలుగుతున్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో కూడా తరిమేవారు ఎవరు లేరు. ఏ శత్రువు వాళ్ళ వెనకాల తరమకుండానే వారిలో వారే ఖడ్గం చూచినట్లుగా ఒకరి మీద ఒకడు పడి శత్రువులు ఎదుట వాళ్ళు అపజయం పాలయ్యారు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితంలో వారు చేస్తున్న పాపముల
ఈ యొక్క మంత్ర విద్య ఆత్మలు వారి జీవితాన్ని బలహీన స్థితికి తీసుకుని వెళ్ళి దాడి చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి కాలశంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇలా బలహీనపరిచే ఆత్మల గురించి. ఇంకొక వచనం మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 32లో కూడా అక్కడ కూడా మనం చూడవచ్చు కొన్ని వచనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 28లో ద్వితీయోపదేశకాండం 28:32 వచనం. అక్కడ కూడా మనం చదివినట్లయితే ఆ లేఖన భాగాలను ఒకసారి మనం చూసి ఉన్నట్లయితే 32వ వచనంలో, నీ కుమారులను నీ కుమార్తెలను అన్యజనములు తీయబడదురు, వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి చూచి క్షీణించిపోవును గాని నీ చేత ఏమీ కాకపోవు. ఇదే బలహీన స్థితిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు. వారి కుమారులు వారి కుమార్తెలు అన్యజనములకి ఇవ్వబడి. చాలా మంది వివాహ జీవితాల్లో ఎలాంటి బలహీన స్థితిని తల్లిదండ్రులు అనుభవిస్తున్నారంటే, వివాహం చేసుకున్నటువంటి వారు కూడా భార్య భర్తలుగా ఉన్నటువంటి వారు కూడా ఈరోజు ఎలాంటి బలహీన స్థితిని అనుభవిస్తున్నారంటే, విశ్వాసికి విశ్వాసితో పొత్తు కుదరకుండా, విశ్వాసిని విశ్వాసితో జతపరచబడకుండా, విశ్వాసిని తీసుకువెళ్ళి అవిశ్వాసికి ఇవ్వడం వల్ల ఆ విశ్వాసి జీవితంలో అనేక రకాల బలహీన స్థితిని కలిగిస్తున్నాయి మంత్ర విద్యాత్మల క్రియలు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వెలుగుకి చీకటికి పొత్తు కుదరదని, నీతికి అవినీతికి ఏమాత్రం కుదరదు. హల్లెలూయా. అలాగే వెలుగుతో చీకటితో వెలుగు ఏమాత్రం పొత్తు పెట్టుకోవడం అసాధ్యం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏం చేస్తున్నాయంటే, విశ్వాసుని తీసుకువెళ్ళి వారు అవిశ్వాసులతో జతగట్టేలా చేస్తున్నాయి. చాలా మంది ఈ విధంగా వివాహాలైనటువంటి వారి జీవితాల్లో బలహీన స్థితి ఏర్పడుతుంది. అనేక స్థితిగతుల్లో వారు బలహీనలు అయిపోతున్నారు. భర్త బలహీనుడు అయిపోవడానికి కారణం చూడండి. ఒక వ్యక్తి ఆ భార్య భర్త బలమైన ప్రార్థన పరులు అయి ఉంటే, భర్త మంచి ప్రార్థనా పరుడు అయి ఉంటే, విశ్వాసి అయి ఉంటే, ఆ భార్య గనక అన్య ఆచారాలతో, అన్య స్థితిగతులతో, అన్య పద్ధతులతో ఉన్న వ్యక్తిని చేసుకున్నట్లయితే, లోకానుసారంగా ఉన్న వ్యక్తిని, ఆ ఇంట్లో ఎంత బలహీనత స్థితి మంత్ర విద్యాత్మల ద్వారా దాడి చేస్తుందంటే, వారి వివాహ జీవితాల్లో బలమైన కోటలు, శత్రువు కోటలు అక్కడ నిర్మిస్తాడు. శత్రు కోటలు నిర్మించబడతాయి. హల్లెలూయా. బలహీనమైన స్థితిని కలిగించే కోటలు ఆ శత్రువు ఆ కుటుంబంలో ఆ వ్యక్తుల జీవితాల్లో విపరీతంగా కలిగిస్తాడు. కుమారులు కుమార్తెలు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే, దేవుని ప్రజలైనటువంటి వారే అన్యులకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది, అన్యులకి ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. అన్యులకి ఇవ్వడం ద్వారా అక్కడ బలహీన స్థితి నెలకొల్పబడింది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో, వారి వివాహ జీవితాల్లో బలహీనమైన స్థితిని ఎందుకని వారి చేయించిన పాపముల ద్వారా, వారి చేయించిన అవిశ్వాసాలతో జతపరచబడడం ద్వారా ఈ మంత్ర విద్య ఆత్మలు వారి జీవితాల్లో బలహీన స్థితిని కలిగించే కోటలు నిర్మిస్తున్నాయి. హల్లెలూయా. ఈ రాత్రి కాలశంలో ఎవరెవరైతే ఇలా వివాహ జీవితాల్లో వివాహం అయిపోయిన తర్వాత ఇక నేనేం చేయలేని పరిస్థితి అని ఆ బలహీన స్థితిలోనే ఉండిపోతూ, ఆ బలహీనమైన పరిస్థితుల్లోనే కృంగిపోతున్న వాళ్ళు చాలా మంది ఈరోజు. హల్లెలూయా. ఇలాంటి పొరపాట్ల వివాహాలు కలిగించి విశ్వాసుల జీవితాలు అవిశ్వాసులతో వెలుగుని చీకటితో పొత్తు పెట్టుకునేలా చేస్తున్నటువంటి మంత్ర విద్య ఆత్మల క్రియలు, వారి పాపాలు అవిశ్వాసాల ద్వారా బలహీన స్థితిలోకి తీసుకువెళ్ళి వారిని బలహీనపరుస్తున్నటువంటి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఈ రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి బలిపీఠ పగలగొట్టి విర్రగొట్టబడును గాక. ఆమేన్. దేవుడు ఎంత మాత్రం మెచ్చడు ఇటువంటి వివాహాలు. హల్లెలూయా. తెలిసి చాలా మంది విశ్వాసులు ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, బలహీన స్థితికి నడిపించబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా. హల్లెలూయా. అనేక రకాలు ఇంకా మనం చూసినట్లయితే బలహీన స్థితిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలను పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు ఆ వచనంలో. ఇదిగో మీ నిమిత్తం, వారి నిమిత్తం నీ కన్నులు దినమెల్లా చూచి చూచి క్షీణించిపోవును కానీ నీ చేత ఏమీ కాకపోవును. ఆల్రెడీ నువ్వు ఒక అవిశ్వాసికి ఇచ్చి వివాహం చేసేసిన తర్వాత, ఒక అన్యులకి ఇచ్చి నీ బిడ్డలు వివాహం చేసిన తర్వాత, ఆ అన్యులు నీ కుటుంబానికి ఆ కుమార్తెను పంపించును అని చెప్పినప్పుడు, లేదా అనేక రకాల పరిస్థితుల్లో గాయాలు చేస్తున్నప్పుడు, అనేక రకాలుగా వారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకి, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. హల్లెలూయా. బలహీన స్థితి. ఆల్రెడీ తెలిసి అవిశ్వాసికి ఇచ్చి పాపం చేశారు, ఆల్రెడీ తెలిసి అన్యులకి ఇచ్చి అక్కడ అవిశ్వాసపు కార్యాన్ని జరిగించారు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ పాపాన్ని, ఈ అవిశ్వాసాన్ని అక్కడ నీరు పోసి పెంచినట్టుగా ఆ వ్యక్తి జీవితంలో బలహీన స్థితిని కలిగించే కోటలు నిర్మిస్తాయి. హల్లెలూయా. వాళ్ళు బిడ్డలు వస్తారేమోనని ఎదురు చూసి వాళ్ళ అల్లుడు వారి బంధువులు పంపిస్తారేమోనని ఎదురు చూచి వాళ్ళకేమవుతుందని కన్నులు క్షీణిస్తాయి తప్ప వారి వల్ల ఏమీ చేయలేరు.
ఎందుకని అంటే ఈ మంత్ర విద్యాత్మలు ఆ వ్యక్తుల జీవితాల్లో బలహీన స్థితితో కూడినటువంటి కోటలు ఆల్రెడీ నిర్మించేసాయి. ఎప్పుడైతే వీరు తీసుకున్న డెసిషన్ రాంగ్ అయి ఉందో, అంటే కరెక్ట్గా వారి పిల్లల వివాహాలు సరి అయిన రీతిలో సరి అయినటువంటి విశ్వాసులకి, అంటే దేవుని భయభక్తులు కలిగి ఉన్న వారికి, దేవుని ఎరిగిన వారికి ఇవ్వకుండా దేవుని ఎరగని జనాంగానికి ఇచ్చారు. అప్పుడే ఆ మంత్ర విద్యాత్మలు ఆ వివాహం చేసినటువంటి ఆ తల్లిదండ్రుల పాపము వలన, వారి అవిశ్వాసము వలన అక్కడ బలహీనమైన స్థితిని కలిగిన కోటలు నిర్మించేశారు. హల్లెలూయా. ఇప్పుడు వారు ఏమి చేయలేని నిస్సహాయులుగా ఉండిపోవడమే తప్పితే వారు ఏమి చేయలేని స్థితిలో అలాగే ఉండిపోతారని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది బలహీన స్థితిని కలిగించే మంత్ర విద్యాత్మల క్రియలు ఈ విధంగా వాళ్ళ జీవితాల్లో అంతా అయిపోయిన తర్వాత ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వారిని నెట్టివేస్తడం జరుగుతుంది. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ కూడా ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12లో ఒక మాటను మనం చదివిద్దాం. ఏమనుంది అక్కడ? కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులే తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచ్చిన భాగాల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేయబడ్డారని ఆ వాక్యం సెలవిస్తుందంటే శాపగ్రస్తులై ఉన్నారు. హల్లెలూయా. బలహీన స్థితిని చూడండి. వాళ్ళు శాపగ్రస్తులు. శాపం మనిషిని బలహీనపరుస్తుంది, ఆశీర్వాదం మనిషిని బలపరుస్తుంది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు శాపగ్రస్తులే. వాళ్ళ శత్రువులు ఎదుట నిలవలేక వాళ్ళ శత్రువులు ఎదుట వెనక్కి తిరిగారు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఈ మంత్ర విద్య ఆత్మలు ఇశ్రాయేలు ప్రజల్లాగా వారు చేసిన పాపము వల్ల, వారిలో అవిశ్వాసము వలన శత్రువులు ఎదుట నిలబడలేని స్థితి, శత్రువులు ఎదుటే వెనకకు తిరిగే స్థితి, అలాగే వారు శపించబడిన స్థితిని కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఈ మంత్ర విద్యాత్మలు అనేక మంది జీవితాల్లో బలహీన స్థితి ఎలా తీసుకొస్తున్నాయంటే శాపాన్ని అనుభవించడం ద్వారా, శపితమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడడం ద్వారా వారి జీవితాల్లో బలహీనమైన స్థితిని అనేక మంది అనుభవించడం జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా శాపగ్రస్తులైన వారి మధ్య ఉండకుండా మీరు నిర్మూలన చేస్తేనే కానీ నేను మీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, చాలా మంది జీవితాల్లో శపితమైన వాళ్ళ గృహాల్లో పెట్టుకోవడం జరుగుతుంది. వస్తువుల రూపంలో శపితమైన వాటిని ఇండ్లలో పెట్టుకునే వారు ఉన్నారు. మనుషుల రూపంలో శపితమైనటువంటి వారితో జతకట్టేవారు ఉన్నారు. అనేక రకాల మాటల ద్వారా శపితమైన వాటిని వారి జీవితాల్లో చోటిచ్చేవారు ఉన్నారు. అనేక రకాల ఆచార పద్ధతుల ద్వారా శపితమైన వాటికి వారి జీవితాల్లో అనేక రకాలుగా అవకాశాలు ఇచ్చేవారు ఉన్నారు. శాపగ్రస్తమైనది ఏది కూడా దేవుని ప్రజల జీవితాల్లో మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, వస్తు రూపాల ద్వారా, మనుషుల ద్వారా, ఇవేటి ద్వారా కూడా ఉండడానికి వీలు లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకని నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అనేక మంది జీవితాల్లో బలైన స్థితిని తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు, ఆ వ్యక్తుల పాపాలు ఏదో ఒక రకమైన పాపానికి చోటివ్వడం ద్వారా దేవుని ఎడల బలమైన విశ్వాసాన్ని కనపరచలేని అవిశ్వాసపు జీవితాన్ని కనపరచడం వల్ల వారి జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మలు ఏం తీసుకొస్తున్నాయి అంటే బలహీనమైన స్థితిని తీసుకొస్తున్నాయి. అక్కడ యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని మనం గమనించినట్లయితే వారు శాపగ్రస్తులైనటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఎందు నిమిత్తమో అక్కడ మనం వాక్య భాగంలో ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో 12వ వచనంలో దేవుడు మాట్లాడిన మాట, ఎందుకని దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు ఉండను. శపించబడిన స్థితి ఏ వ్యక్తుల జీవితంలో కనపరచబడిన అక్కడ దేవుని కార్యం చూడడం అసాధ్యం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా శాపగ్రస్తమైన వాటిని వారి జీవితాల్లో ఉంచుకోవడం అక్కడ జరిగింది. గట్టిగా ఆమె దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు యెహోషువను అతని తలంపుల తీరును బట్టి గద్దిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది తలంపుల రూపంలో కూడా శాపగ్రస్తమైన దాన్ని తీసుకోవడం జరుగుతుంది. శత్రువు ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు మనం ఆలోచించే ఆలోచన తలంపుల ద్వారా కూడా శాపాన్ని తీసుకురాగలం. హల్లెలూయా. మనం ఉద్దేశించే ఉద్దేశాల ద్వారా కూడా శత్రువు శాపాన్ని తీసుకురాగలదు. ఏదో ఒక వస్తువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం అనే కాదు, ఏదో ఒక శపించబడిన వ్యక్తిని వివాహం చేసుకోవడం అనే కాదు, లేదా ఒక శపించబడిన వారితో మనము సహవాసం చేయడం ద్వారానే కాదు, మన చెడు ఆలోచనల ద్వారా, చెడు తలంపుల ద్వారా, చెడు ఉద్దేశాల ద్వారా వచ్చే శాపాన్ని గురించి కూడా ఇక్కడ దేవుడు గద్దిస్తున్నాడు. యెహోషువ గ్రంథంలో మనం 7వ అధ్యాయం 12లో చూసినట్లయితే దేవుడు యెహోషువని అతని తలంపుల తీరును బట్టి గద్దిస్తూ ఉన్నాడు.
ఎందుకని యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయం 10వ వచనం కూడా చదివినట్లయితే అక్కడ మనం చూడొచ్చు, యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనలు వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొక్కి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. హల్లెలూయా. ఎందుకని చాలా మందిలో ఈ మంత్ర విద్య ఆత్మలు బలహీన స్థితిని తీసుకొస్తాయంటే దేవుని నిబంధనలు వారు మీరి ఉన్నారు. ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవుని నిబంధనలు, దేవుడితో ఉన్నటువంటి సంబంధాన్ని, దేవుడితో ఉన్నటువంటి అన్యోన్యతను, దేవుడితో ఉన్నటువంటి ప్రతి మాటను మేరడం వల్లనే శాపం తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. ఆ రోజు ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఆజ్ఞను అతిక్రమించి ఎలా పాపం చేసి శాపం తెచ్చుకున్నారో, ఈ రోజు కూడా చాలా మంది విశ్వాసుల జీవితాల్లో దేవుని మాటను అతిక్రమించడం వల్ల, దేవుని యొక్క మాటలను వినకపోవడం వల్ల కూడా శాపం తెచ్చుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. కల్వరి సిలువలో యేసుక్రీస్తు రక్తం ద్వారా కొట్టివేయబడింది వాస్తవమే శాపం. అలా కొట్టివేయబడినటువంటి శాపాన్ని ఈరోజు చాలా మంది మరలా నూతనంగా మాట్లాడడం ద్వారా, నూతనంగా పలకడం ద్వారా, నూతనంగా దేవుని మాటల్ని మేరడం ద్వారా, దేవుని ఆజ్ఞలను మేరడం ద్వారా, దేవుని నిబంధన మేరడం ద్వారా మరలా కొత్తగా మరలా ఇంకొకటి పుట్టించుకుంటున్నారు అనమాట ఆ జీవితంలోకి శాపాన్ని. గట్టిగా హల్లెలూయా. ఈరోజు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు, వారు నా నిబంధనను మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకుని వారు దాచి ఉన్నారు. హల్లెలూయా. వారి సామాన్లలో ఉంచుకుని ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు ఇక్కడ చూడండి, ఆ వాక్యంలో యెహోషువను కూడా దేవుడు అక్కడ గద్దిస్తున్నాడు. అది ప్రార్థించే సమయం కాదు. యెహోషువ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసే సమయం కాదు, అది విధేయత చూపవలసిన సమయం అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, చాలా మంది తప్పు చేసి ప్రార్థన చేస్తే తొలగిపోద్ది అనుకుంటా ఉంటారు. హల్లెలూయా. ఈ పాపాన్ని ఆ పాపాన్ని ప్రార్థన చేసేసి ఉపవాసం ఉండేసేసి ఆ ఉపవాసం ద్వారా దేవుడు క్షమించేస్తాడు, కానీ ప్రార్థన చేసేస్తే దేవుడు క్షమించేస్తాడు అని చెప్పేసేసి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన ద్వారా ఆ పాపాన్ని తొలగించుకుందాం అనుకుంటారు. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, ఇది నువ్వు ప్రార్థన చేయాల్సిన టైం కాదు. ఆల్రెడీ ఇశ్రాయేలు ప్రజలు నా నిబంధన మీరి శపితమైన దాన్ని దాచుకున్నారు కొంత. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నేను క్షమించే పరిస్థితి కాదు. ఇప్పుడు ఆ శాపం తీసివేయబడడానికి ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ప్రార్థన చేయడం కాదు, విధేయత చూపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో బలహీన మన స్థితి రావడానికి కారణం ఏంటో చాలా మంది అంటూ ఉంటారు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నానో, ఎన్ని 40 days ఫాస్టింగ్ ఉన్నానంట, 21 days ఫాస్టింగ్ డేస్ ప్రార్థన చేస్తానంటారు, లేదంటే కొన్ని 50 daysకి పొడిగించుకుంటారు. ఇంకా ఎక్కువ ప్రార్థన చేయడం ద్వారా ఇదిగో నేను ఈ విధంగా ఈ పాపం క్షమించబడుతుంది అని. పాపం ప్రార్థన ద్వారానో ఉపవాసం ఉండడం ద్వారానో క్షమించబడడం కాదు. కొన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసే సమయం కాదు యెహోషువ, ఇప్పుడు నువ్వు లేచి విధేయత చూపించాల్సిన టైం ఇది అంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది చాలా ప్రార్థనా పరులు, గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు, మంచి విజ్ఞాపనకర్తలు ఉన్నారు. ఈరోజు చాలా ప్రార్థనలు విపరీతంగా చేసే వ్యక్తులు ఉన్నారు, కానీ ఎంత ప్రార్థన చేసినా విధేయత చూపించకపోతే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు. యెహోషువ టైంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపానికి, అవిశ్వాసానికి, వారు చూపించిన అవిశ్వాసానికి అక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, ఆ పాపాన్ని క్షమించమని, అవిశ్వాసాన్ని క్షమించమని. బట్ దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాల్సిన టైం కాదు యెహోషువ, నువ్వు లేచి విధేయత చూపించాల్సిన టైం. హల్లెలూయా. దేవుడికి విధేయత చూపించాల్సిన సమయం ఇది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో ప్రార్థనలు ఉన్నాయి, కానీ దేవుడికి విధేయత చూపించే సమయం లేదు. దేవుడు కోరుకుంటున్నాడు, ఈ బలహీనమైన స్థితులు ఎందుకు కలుగుతున్నాయంటే కేవలం ఎంత ప్రార్థన చేసినా నాకు బలం రావట్లేదని కొంతమంది అంటూ ఉంటున్నారు. కొంతమంది నేను ఎన్ని ఉపవాసాలు ఉన్నా నాకు బలం రావట్లేదని కొంతమంది అంటూ ఉన్నారు. నేను ఉదయం ప్రార్థన చేస్తున్నా, రాత్రి ప్రార్థన చేస్తున్నా, పగల ప్రార్థన చేస్తున్నా, ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాను, అయినా నాకు ఈ బలహీనత ఎందుకు పోవట్లేదు, నాకు అర్థం కావట్లేదు అంటున్నారు. ఒకవేళ ఎంత ప్రార్థన చేసినా విధేయత చూపించట్లేదేమో. హల్లెలూయా. దేవుడు కోరుకున్నటువంటి, దేవుడు అడిగినటువంటి, దేవుడు అనుకుంటున్నటువంటి స్థితిలో విధేయత చూపించలేని స్థితి అక్కడ ఉంది. కాబట్టి ఆ విధేయత చూపించని స్థితిని బట్టి మంత్ర విద్య ఆత్మలు ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి మీద బలహీన స్థితిని తీసుకొచ్చి దాడి చేస్తున్నాయి. హల్లెలూయా. ఇది మనం అంగీకరించాల్సిన సత్యం. చాలాసార్లు మనం బలమైన ప్రార్థన చేస్తాం, కానీ బలంగా దేవుడికి విధేయత చూపించాం. హల్లెలూయా. దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, వారు ఆ విధంగా అక్కడ యెహోషువని దేవుడు ఆయన తలంపుల తీరుని బట్టి గద్దిస్తూ ఉన్నాడు. ఏంటి యెహోషువ? ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపం మామూలు పాపం కాదు. ఇశ్రాయేలు ప్రజలు చూపించిన అవిశ్వాసం నా ఎదుట మామూలుగా అవిశ్వాసం కాదు.
కాదు. వారు నేను ఏదైతే శపించబడింది ముట్టకూడదని చెప్పాను అదే పట్టుకుని వాళ్ళ సామాన్లో దాచుకున్నారు. దీనికి నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆ పాపాన్ని తీసివేసే దేవుడు కాదు, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన విశ్వాసాన్ని తొలగించే దేవుడు కాదు. ఇప్పుడు నాకు వారు విధేయత చూపించాల్సిన టైం అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు చాలా మందిలో ఈ మంత్ర ఆత్మల బలహీన స్థితిని ఎందుకు తీసుకొస్తున్నాయి తెలుసా? దేవుడికి విధేయత చూపించకపోవడం వల్ల. హల్లెలూయా. ప్రార్థన అయితే బాగా చేస్తున్నారు కానీ అంతే విధంగా విధేయత లేదు. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాల్సిన సమయం కాదు ఇది. హల్లెలూయా. ఇది విధేయత చూపించాల్సిన సమయం అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చాలా సమయాల్లో విధేయత చూపించాల్సిన టైంలో ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది. మనం ప్రార్థన చేయాలి. ఇదే మాట నిర్గమకాండం 14:15 చూసినట్లయితే అంతలో యెహోవా మోషేతో నీవేలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇజ్రాయెలుతో చెప్పుము. చూడండి, ఎర్ర సముద్రం పాయలు చేయబడే సమయంలో మోషే ఇంకా దేవుడికి మొరపెడుతూ ఉంటే దేవుడు మొరపెట్టమని అంటున్నాడు. అక్కడ నాకెందుకు మొరపెడతావు, ముందుకు సాగిపో. హల్లెలూయా. అందరినీ ఇజ్రాయెల్ ప్రజలందరినీ ముందుకు సాగిపోయేలా చేయమంటున్నాడు. హల్లెలూయా. కొన్ని సమయాల్లో దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రార్థన కంటే ముఖ్యంగా విధేయతే ముఖ్యం అని దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. నిజం చెప్పాలంటే మనలో విధేయత లేకుండా ఎంత ప్రార్థన చేసినా అది బలహీన స్థితిని తీసుకొస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు చాలా మంది దేవుడు ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ముందుండొచ్చు, అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నట్లుగా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఉన్నప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడా? హల్లెలూయా. ఒకవేళ నిజంగా అక్కడ మోషే నిజంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నువ్వు ప్రార్థన చేసే సమయం కాదు, నాకు మొరపెట్టే సమయం కాదు, సాగిపోయే సమయం. సాగిపోయే సమయం అంటే ఏంటి? విధేయత చూపించాలి. ఇప్పుడు దేవుడు మాటకి సమస్య ఉంది, ఎర్ర సముద్రం ఉంది, కానీ నేను వెళ్ళమంటున్నాను, వెళ్ళండి. హల్లెలూయా. మొరపెడితే ఆ సమస్య ఆ సముద్రం అక్కడ రెండుగా చేరదు. ఆయన చెప్పిన విధంగా మనము సాగిపోవడానికి విధేయత చూపిస్తేనే ఆ సమస్య రెండుగా చీలుద్ది, ఆ ఎర్ర సముద్రం రెండుగా చీలుద్ది, ఆ బలహీన స్థితి రెండుగా పాయలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఎలాగంటే ఈ బలహీనమైన స్థితిని మంత్రవిద్య ఆత్మల ద్వారా ఎలా తీసుకురాబడుతుందంటే ప్రార్థన మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది కానీ విధేయత మాత్రం పెరిగే స్థితి లేదు. హల్లెలూయా. శత్రువు అక్కడే దాడి చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎందుకంటే విధేయత లేని ప్రార్థన దేవుని దగ్గరికి చేర్చబడదు. హల్లెలూయా. ఎంత విధేయత దేవుడికి మాటకి మనం చూపిస్తామో అంత విధేయతకి దేవుడు అక్కడ ఆశీర్వాదాన్ని బయట తీసుకొస్తాడు, శాపాన్ని తీసివేస్తాడు. ఆమేన్ చెప్దాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఆ శపించబడింది దాచుకునే స్థితి నుండి ఆ శాపం తొలగిపోవాలంటే విధేయత చూపించే టైం అది. హల్లెలూయా. ఈరోజు ఈ మంత్రవిద్య ఆత్మల ద్వారా ఏర్పరచబడుతున్నాయి. మంత్రవిద్య ఆత్మల ద్వారా వస్తున్నటువంటి బలహీన స్థితి కోటలు కూల్చివేయబడాలంటే మనము ప్రార్థన కాదు చేయాల్సింది, దేవుడికి విధేయత అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎన్ని రకాల ప్రార్థనలు చేసినా బంధకాలు తెంచివేయబడట్లేదని కొంతమంది, ఎంత ప్రార్థన చేసినా మా కుటుంబంలో విడుదల కనబడట్లేదని కొంతమంది, ఎన్ని ఉపవాసాలు ఉన్నా సరే మా ఇంటి నుండి చీకటి తొలగిపోవట్లేదు. ఎందుకో తెలుసా? ప్రార్థన ఎంత చేస్తున్నావనే లెక్క పెడుతున్నావు కానీ ఎంత దేవుడికి విధేయత చూపిస్తున్నానే కొలతలో మాత్రం తేలిపోతాం, జరిగిపోతుంది. హల్లెలూయా. అందుకని శత్రువు ఆ ఏరియాలో దాడి చేస్తున్నాడు. దేవుడికి విధేయత ఎక్కడ చూపించట్లేదో, ఏ విషయంలో చూపించట్లేదో ఆ విషయంలోనే శత్రువు ఏం చేస్తున్నాడంటే ఆ మంత్రవిద్య ఆత్మల ద్వారా కుటుంబాన్ని చీల్చి చండాలాడుతూ అదే విధంగా శత్రు కోటను అక్కడ నిర్మించుకుంటా వెళ్తున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడి ఆత్మీయత ప్రార్థన మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నానని ప్రార్థనకి జవాబు రావట్లేదని మొరపెట్టే సమయం కాదు ఇది. ఆయనకి విధేయత చూపించే సమయం, శాపగ్రస్తమైన దాన్ని తీసివేసేయడానికి ఆయనకి విధేయత చూపించే సమయము, ఆ బలిపీఠాన్ని శపించబడిన కోటలు శత్రు కోటలు విరగొట్టబడ్డానికి ఇది సమయం. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన సమయాన్ని నువ్వు లెక్కించొద్దు, దేవుడికి ఎంత విధేయత చూపిస్తున్నాననే సమయాన్ని మాత్రం లెక్కించు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువతో అదే మాట్లాడుతున్నాడు, మనతో తెలియజేస్తున్నాడు. పాపానికి శిక్ష పడాల్సిందే. అది ఏ పాపమైనా సరే దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. ఎటువంటి పాపానికైనా శిక్ష పడాల్సిందే. దావీదు బెత్షెబా విషయంలో వ్యభిచార పాపం చేసి దానికి శిక్ష పొందుకోకుండా ఉన్నాడా? శిక్ష పడింది. క్షమించబడ్డాడు కానీ శిక్ష పడింది. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి పాపానికి శిక్ష పడే తీరుతుంది. ఇక్కడ కూడా ఇజ్రాయెల్ చేసిన పాపానికి శిక్ష పడాలి, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. గట్టిగా ఆమేన్ చేద్దాం. మన జీవితంలో ఏ పాపం జరిగినా ఆ పాపానికి శిక్ష పడే తీరుతుంది. శిక్ష పడకుండా మాత్రం పాపం అలాగే ఉండిపోయి అది ఇంకా నేనేం చేయదులే, నేను 4 కన్నీళ్ళు కాచినంత మాత్రాన నేను ఉపవాస ప్రార్థన చేస్తే అది పోద్దనుకోవడం ఉట్టి అది ఎలాంటి విషయం అంటే మూర్ఖత్వం అవుతుంది, అవివేకం అవుతుంది. హల్లెలూయా.
ప్రతి పాపానికి శిక్ష పడే తీరుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అది చిన్న పాపమా, పెద్ద పాపమా, ఉన్న పాపమా, లేని పాపమా కాదు. పాపం పాపమే దేవుడి దగ్గర. అది ఎలాంటి పాపమైనా దానికి తగిన శిక్ష దేవుడు పడేలా చేస్తాడు. హల్లెలూయా. అది ఎవరి విషయంలోనైనా సరే, నేనే పాపం చేసినా దేవుడు శిక్ష వేయడానికి కూడా అది జరగని పని. ఖచ్చితంగా పాపానికి శిక్ష పడింది. ఇశ్రాయేలు ప్రజలకి శిక్ష పడింది, ఆదామాకి శిక్ష పడింది. ఆ ప్రకటన గ్రంథం వరకు చూడండి, ఆదికాండం మొదలుకొని పాపం చేసిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవుడు శిక్ష వేసి ఉన్నాడు, శిక్ష పడవేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మందిలో ఈ మంత్రం నుంచి ఆత్మలు ఎలా దాడి చేస్తున్నాయంటే, పాపం ద్వారా శిక్ష పడుద్దనే పరిస్థితిని మభ్యపెట్టి మాయ చేసి కుయుక్తి చేత ఆ వ్యక్తి జీవితంలో పాపం పెరిగేలా చేస్తున్నాయి. కానీ ఆ పాపపు కోట్లు కూల్చివేయబడేలాగా, ఆ మంత్రం నుంచి ఆత్మల దాడిని విడుదల పొందుకునేలాగా చేయట్లేదు. హల్లెలూయా. ఈ రాత్రి గుర్తుంచుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రతి పాపానికి శిక్ష పడి తీరుతుంది. హల్లెలూయా. అంతేకాదు, విధేయత చూపడానికి బదులుగా ప్రార్థన చేస్తే చల్లదది. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది జీవితాల్లో, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా దేవుడికి విధేయత చూపించకపోవడం వల్లనే వారు ఎన్నో శాపగ్రస్తమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు. నీవు అన్యులకు నీ బిడ్డలను ఇవ్వకూడదు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్తే, అక్కడ ఆ దేవుని వాక్కుకి విధేయత చూపించలేదు. మిశ్రిత జనాంగంతో కలిసిపోయారు. ఈరోజు చాలామంది దేవుని ప్రజల జీవితాల్లో దేవుడు సూటిగా మాట్లాడుతున్నా సరే భయం లేదు. హల్లెలూయా. ఏమాత్రం దేవుని వాక్యకి భయం లేదు, ఏమాత్రం దేవుడి వాక్యకి విధేయత చూపించడం లేదు. ఈ మంత్రం ఇచ్చే ఆత్మల వ్యక్తి జీవితంలో కోటలు నిర్మించుకోకుండా ఎలా ఉంటాయి? హల్లెలూయా. ఈ రాత్రి అనేక మంది జీవితాల్లో దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట వాక్యకి, దేవుని వాక్యకి విధేయత చూపించకపోవడం శాపగ్రస్తమైన పరిస్థితికి దారి తీస్తుంది. దేవుని వాక్యకి విధేయత చూపించకపోవడం శత్రువు ఎదుట ఓడిపోయేలా చేస్తుంది. దేవుని వాక్యకి విధేయత చూపించకపోవడం వల్ల శత్రువు ముందే వెనక్కి తిరగాల్సి వస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యకి విధేయత చూపించకపోవడం వల్ల బలహీనమైన స్థితిలోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఆత్మ సంబంధంగా బలహీనంగా ఉండాల్సి వస్తుంది, శరీర సంబంధంగా బలహీనంగా ఉండాల్సి వస్తుంది, మానసికంగా బలహీనంగా ఉండాల్సి వస్తుంది, భౌతికపరమైన పరిస్థితులన్నింటిలో కూడా బలహీనంగా ఉండాల్సి వస్తుంది. కేవలం దేవునికి విధేయత చూపించకపోవడం వల్ల వచ్చే శాపాలు ఎన్నో రకాలుగా బలహీనమైన స్థితిని తీసుకొస్తాయి. ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ దేవుని సన్నిధిలో విధేయత చూపించాల్సిన విషయాల్లో దేవునికి విధేయత చూపించకుండా కేవలం ప్రార్థన మాత్రం చేసుకుంటూ ఇంకా బలహీనంగా ఉన్నామనుకుంటే, ఈ మంత్రం నుంచి ఆత్మల ద్వారా పాపపు విశ్వాసపు కోటలు నిర్మించుకుంటా వెళ్తున్న బలవంతుని క్రియలని ఎవరి జీవితాలు ఏర్పాటు చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా బలిపీఠాలు పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు కోరుకుంటున్న మంత్ర విద్యాత్మల ద్వారా స్థాపించబడే ఆ బలహీన స్థితి బలిపీఠాలు ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో పూర్తిగా వెలగొట్టబడాలి. యెహోషువతో దేవుడు అదే చెప్పాడు. యెహోషువ, ఇది ప్రార్థన చేసే సమయం కాదు, విధేయత చూపించేస్తాం. మనం దేవుడికి విధేయత చూపించాలి. ఎంత ప్రార్థన చేసినా మనలో విధేయత లేకపోతే ఆ ప్రార్థన ఏ మాత్రం కూడా దేవుడు అంగీకరించాడు. అందుకనే బలహీన స్థితిని కలిగించే పరిస్థితులు శత్రువు ఎలా వాడుకుంటుందంటే, దేవుడికి విధేయత చూపించనివ్వకుండా, దేవుడికి లోబడకుండా, దేవుడి ఎడల భయభక్తులు లేకుండా చేసే పనిని అక్కడ శత్రువు ఆ వ్యక్తి జీవితంలో బలహీన స్థితి కోట నిర్మిస్తుంది. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదివినట్లయితే అక్కడ కూడా ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. 1వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, కాలేబు మనం చూసినట్లయితే ఆ న్యాయాధిపతుల గ్రంథంలో 1వ అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చదువు. క్షమించాలి, 21వ వచనం ఒకసారి చదువుదాం. యెరూషలేములో నివసించి యెబూసీయులను బెన్యామీనులు వెళ్ళగొట్టలేదు, యెబూసీయులు బెన్యామీనులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. ఆమేన్. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలకి 12 గోత్రాలు, ఒక గోత్రం బెన్యామీను గోత్రం, ఆఖరి గోత్రం 12 గోత్రాలు. వీరు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు. కానీ మీరు ఏం చేయలేకపోయారు? యెబూసీయ ఆత్మలను వెళ్ళగొట్టలేకపోయారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. యెబూసీయులను వెళ్ళగొట్టాలనేది దేవుని చిత్తమై ఉంటే వీళ్ళు ఏం చేయలేకపోయారంటే వారు వెళ్ళగొట్టలేకపోయారు. వారు కూడా అక్కడ ఏం చేయలేకపోయారంట? దేవుని మాటకి విధేయత చూపించలేకపోయారు. అక్కడ మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన సత్యం. హల్లెలూయా. యూదా గోత్రం వారి విజయం తర్వాత కూడా బెన్యామీను గోత్రం వారు తమ వంతుకు వచ్చిన యెరూషలేమును తమ వశంలో ఉంచుకోలేకపోయారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. యెబూసీ జాతి వాళ్ళని వెళ్ళగొట్టలేకపోయారు. హల్లెలూయా. దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. యూదా గోత్రం వారికి ఎలా విజయం ఇచ్చాడు, అదే విధంగా వారికి కూడా ఎవరికి అవకాశం ఇచ్చాడు అంటే బెన్యామీను గోత్రానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ బెన్యామీను గోత్రం వారు వారి వంతుకు వచ్చిన యెరూషలేముని వారి వశంలో ఉంచుకోలేకపోయారు. ఈరోజు చాలా మందికి దేవుడు చాలా అవకాశాలు ఇస్తున్నారు, చాలా అవకాశాలు ఇస్తారు. హల్లెలూయా. ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్ని రకాలుగా వారి వంతులోకి వచ్చినా
అది వారి వశంలో ఉంచుకోలేని పరిస్థితి. బెన్యామీనీయులు ఎంత బలహీన స్థితిలో వెళ్ళిపోయారంటే యెబూసీయుల్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఏ జాతి వాళ్ళని దేవుడు వెళ్ళగొట్టమన్నాడో ఆ అన్య జాతిని వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకంటే చాలామంది ఈరోజు దేన్ని విడిపించుకోలేని పరిస్థితి, కొన్ని ఆచారాల నుండి బయటికి రాలేని పరిస్థితి, కొన్ని పద్ధతుల నుండి బయటికి రాలేనటువంటి పరిస్థితి, కొంతమందితో సావాసాన్ని తెంచుకోలేనటువంటి పరిస్థితి, దేవుడు ఎవరితో వద్దంటున్నాడో వారితోనే నడుస్తున్నటువంటి పరిస్థితి, దేవుడు ఏది కాదంటున్నాడో అదే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు చాలా మంది మంత్రబీజ ఆత్మలు ఇలాంటి అవిధేయతను చూపిస్తున్నారు బెన్యామీన్ గోత్రముల వారా. అందుకనే వారి జీవితంలో బలహీన మనస్థితి ఏర్పడుతుంది. ఆమె శబ్దం. దేవుడు అవకాశం ఇచ్చాడు విజయం పొందుకోవడానికి, దేవుడు అవకాశం ఇచ్చాడు ఆశీర్వాదం అనుభవించడానికి, దేవుడు అవకాశం ఇచ్చాడు అద్భుత కార్యం చూడడానికి. కానీ యూదా గోత్రం ఉపయోగించుకున్నట్లుగా బెన్యామీన్ గోత్రం ఉపయోగించుకోలేదు. వారు వశంలోకి వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని యెరూషలేమునే, వారి వంతులోకి వచ్చినటువంటి యెరూషలేముని వారి వశంలో ఉంచుకోలేకపోయారు. దేవుడు ఎవరెవరికి ఏ వంతులు ఇవ్వాలో 12 గోత్రాలకు ఇచ్చినట్లుగా ఈరోజు మన జీవితాల్లో కూడా మన వంతులకి రావాల్సిన వాటిని ఆయన ఇస్తూ ఉన్నాడు. కానీ చాలామంది ఆ వంతుని వారి వశంలో ఈ బెన్యామీన్ గోత్రం లాగా ఉంచుకోలేని పరిస్థితి. హల్లెలూయా. ఎందుకనంటే ఇదిగో ఈ విధంగా ఎవరిని విడిచిపెట్టమన్నాడో, ఎవరిని తరిమి కొట్టమన్నాడో ఆ యెబూసీ జాతి వాళ్ళని ఈ బెన్యామీన్ గోత్రం వాళ్ళని వెళ్ళగొట్టలేదు. ఎవరి జీవితాల్లో దేవుడు ఏది వెళ్ళగొట్టబడాలని కోరుకుంటున్నాడో, ఏ ఆచారాలు వెళ్ళగొట్టబడాలి విడిచిపెట్టాలని కోరుకుంటున్నాడో వేటి నుంచి సంపూర్ణమైన విడుదల పొందుకోవాలి, కూడా ఇంకా విడుదల పొందుకోవాలా, ఇంకా విడిచిపెట్టబడాలా. హల్లెలూయా. ఇంకా ఆచార పద్ధతులు విడిచిపెట్టబడాలా, ఇంకా ఆ యొక్క సంగతులు విడిచిపెట్టబడాలా, మనుషులు విడిచిపెట్టబడాలా. ఏ విధంగా ఆ వ్యక్తులు బలాన్ని పొందుకుంటారు ఈ మంత్రబీజ ఆత్మలు అటువంటి వ్యక్తులను. ఈ విధంగా యెబూసీ ఆత్మలు ఎలాంటివంటే బలహీన స్థితిని తీసుకొస్తాయి. యెబూసీ ఆత్మలు వ్యక్తులలో దేవుని ప్రజల జీవితాల్లో బలహీన మనస్థితిని తీసుకొస్తాయి. బెన్యామీనీయులు ఇప్పుడు బలహీనం అయిపోవడానికి కారణం యెబూసీయులు వెళ్ళగొట్టలేకపోవడం. హల్లెలూయా. ఏ శత్రువుని దేవుడు వెళ్ళగొట్టమంటున్నాడో, ఏ పరిస్థితుల్ని దేవుడు విడిచిపెట్టమంటున్నాడో, ఏ స్థితిగతుల్ని దేవుడు పూర్తిగా తుడిచివేయమంటున్నాడో అవి గనక విడిచిపెట్టకపోతే ఈ మంత్రబీజ ఆత్మల క్రియలు ఆ వ్యక్తుల జీవితంలో బలహీనమైన స్థితిని ఏర్పరుస్తాయి, బలహీనమైన కోటలు నిర్మిస్తాయి. హల్లెలూయా. నిర్మించబడిన కోటలు కూల్చబడాలంటే, బలహీనమైన స్థితి నుండి విడుదల పొందుకోవాలంటే యెబూసీ ఆత్మలతో జతపరచబడకూడదు. ఏది దేవుడు వెళ్ళగొట్టమన్నాడో దాన్ని వెళ్ళగొట్టాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. బెన్యామీన్ గోత్రం వాళ్ళు ఏమాత్రం కూడా ఇక్కడ ఏం చేయలేకపోయారంటే వాటిని జయించడానికి, వాటిని నాశనం చేయడానికి, వాటిని వెళ్ళగొట్టడానికి వారికి ఏమాత్రం సాహసం చేయలేకపోయారు. అవకాశం దేవుడు ఇచ్చాడు కానీ వీళ్ళు ఉపయోగించుకోలేదు. యూదా గోత్రం ఉపయోగించుకోండి. ఈరోజు చాలామంది దేవుని ఆత్మ సంబంధమైనటువంటి వివేకం కలిగిన బిడ్డలు ఉపయోగించుకుంటున్నారు. ఈ శత్రుకోటలను ఎలా విరగొట్టాలి, ఈ బలహీనమైన స్థితిని మనలో లేకుండా ఎలా తరిమి కొట్టాలి. కానీ చాలామంది యెబూసీ ఆత్మలకు చోటిచ్చినటువంటి వారు మాత్రం వాటి నుంచి విడుదల పొందుకోవట్లేదు, వాటి నుంచి పూర్తిగా సంపూర్ణమైన విడుదల విజయాన్ని పొందుకోవట్లేదు. కారణం ఈ విధంగా దేవుడు వద్దన్న వాటి విషయంలో కావాలని కోరుకోం. హల్లెలూయా. అంతేకాదు న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి చదువుదాం. అక్కడ ఒక మాటని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాం. చూడండి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారి ఇశ్రాయేలును దోచుకుని ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను కనుక వారు తమ శత్రువులు ఎదుట నిలవలేకపోయిరి. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క మాటకి విధేయత చూపించిన ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని కోపాగ్ని రగులుతున్నది. అక్కడ ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని కోపం మండడమే కాదు, దోచుకునే వారి చేతికి అప్పగించడం జరిగింది. ఈరోజు మంత్రబీజ ఆత్మలు చాతబడి చెలగి మాంత్రి శక్తి ప్రభావం దేవుని ప్రజలు ఎందుకు దోచుకుంటున్నాయి? ఎందుకని శత్రువుల చేతికి అప్పగించబడుతున్నారంటే దేవునికి కోపం తెప్పించే పనులు చేయడం ద్వారా. ఏది దేవుడు వదిలివేయమంటున్నాడో దాన్ని వదిలిపెట్టకపోవడం వల్ల, దేవుడు ఏది విడిచిపెట్టమంటున్నాడో దాన్ని విడిచిపెట్టకపోవడం వల్ల ఈ మంత్రబీజ ఆత్మల ఆ వ్యక్తుల జీవితాల్లో శత్రువుకు అప్పగించబడటం అక్కడే జరుగుతుంది, శత్రువు దోచుకోవడం అక్కడే జరుగుతుంది. చాలా మంది ఆరోగ్యాలు దోచుకొనబడుతున్నాయి, చాలా మంది ఆశీర్వాదాలు దోచుకొనబడుతున్నాయి, చాలా మంది పరిస్థితులు ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, భౌతిక పరంగా, ఉద్యోగాల పరంగా, వివాహాల పరంగా చాలా మంది జీవితాల్లో శత్రువు దోచుకుంటున్నాడు. వివాహ జీవితాలను దోచుకుంటున్నాడు, యవ్వన జీవితాలను దోచుకుంటున్నాడు, వారి చదువుని దోచుకుంటున్నాడు, వారి జ్ఞానాన్ని దోచుకుంటున్నాడు, వారి అందాన్ని దోచుకుంటున్నాడు. వారి ప్రతి స్థితిగతులు దోచుకోవడానికి కారణం ఇక్కడ శత్రువులకి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవునికి కోపం తెప్పించారో అలాంటి పనులు చేయడం వల్లనే. హల్లెలూయా. దేవునికి కోపం తెప్పించే పనులు ఎన్నో ఉన్నాయి.
హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని ఏంటంటే దేవుడి మాట వినకపోవడం, దేవుడి విధేయత చూపించకపోవడం, అవిశ్వాసులే ఉండడం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇదే పరిస్థితి. ఎంత చేస్తున్నా నా జీవితంలో కార్యం కనబడలేదు, ఎంత చేస్తున్నా నా జీవితంలో అద్భుతంగా అవిశ్వాసం అది. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించబడు వాడి యొక్క నిజ స్వరూపం అని చెప్పబడుతుంది ఎబ్రీ 11:11. మరి ఆ నిరీక్షణ ఏది? నిజమైన విశ్వాసికి దేవుడు చేసే కార్యాల పట్ల నిరీక్షణ ఉండాలి కదా. నిజమైన విశ్వాసికి దేవుడు కనబరిచే వాటి మీద ఎదురుచూపు ఉండాలి కదా. నిజమైన విశ్వాసి దేవుడు ఇస్తాడనే వాటి మీద నమ్మకం ఉండాలి కదా. ఈ రోజు చాలా మందిని మాత్రం ఈ జాగ్రత్త బలహీనమైన స్థితిని వారి విశ్వాసంలో కాదు, ఆ విశ్వాస స్థితిని బట్టి దాడి చేస్తున్నాయి, అపనమ్మక స్థితిని బట్టి దాడి చేస్తున్నాయి. ఈ రోజు చాలా మంది దేవుని ప్రజలకు ఓపికలేవు, చాలా మందికి ఏ విషయంలో కూడా ఓపికలేవు. అన్నింటికీ త్వరగా డెసిషన్స్ తీసేసుకోవడం, అవి రాంగ్ డెసిషన్స్ అయిపోతాం. ఆ తర్వాత శత్రువుకు చోటు ఇవ్వడం, ఆ శత్రువు ఆ వ్యక్తిని దోచుకోవడం, ఆ శత్రువు పూర్తిగా ఆ వ్యక్తుల జీవితాన్ని బలహీనపరచడం, బలహీనమైన స్థితితో కూడిన కోటను అక్కడ నిర్మించడం జరుగుతుంది. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, బలహీన స్థితిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ కోపం దేవుడు తెప్పించి అక్కడ ఆ శత్రువుకు దోచుకొనబడేలాగా, ఆ శత్రువుకి అప్పగించబడేలాగా జరిగినాయో ఎవరి జీవితాలలో జరుగుతున్న సుక్రీస్తు నామమున సుక్రీస్తు రక్తంలో సుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఆ బలహీన స్థితి కోటలు వేరుతో పెళ్ళగించబడునుగా ఆమె. ఎందుకంటే ఈ రోజు ఆ బలహీనమైన స్థితిని పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు వేరులతో పెళ్ళగిస్తున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల జీవితాలు ఇంకా మనం చూసినట్లయితే ఆజ్ఞలను మీరినందుకు న్యాయాధిపతుల గ్రంథంలో 16:17 సంసోన్ జీవితం ద్వారా దేవుడు మనకు ఒక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. చూడండి. అప్పుడు అతను తన అభిప్రాయం అంతయో ఆమెకి తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో చెప్పారు. దెలీలాతో తన రహస్యం అంతా పంచుకుంటున్నాడు సంసోన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనంలో సంసోన్ ఏ విధంగా మంత్ర విద్య ఆత్మల ద్వారా బలహీన స్థితికి చోటిచ్చాడంటే, అక్కడ ఆయనలో పాపము ఉంది, రెండోది అవిశ్వాసము ఉంది. హల్లెలూయా. తన మహాశక్తి తన దేహంలో లేదని, దేవునితో తనకు గల సంబంధం ఉందని సంసోనికి తెలుసు. హల్లెలూయా. ఈరోజు మనల్ని దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నా, దేవుడు మన ఎడల మనతో మనలో నుండి ఎలాంటి శక్తి ప్రభావాన్ని కనబరుస్తున్నా అదంతా ఇక్కడ చెప్పబడినట్లుగా మనలో లేదు కానీ, హల్లెలూయా, మన శరీరంలోనో మన బలంలో లేదు, కానీ దేవుడితో మనకు ఉన్నటువంటి సంబంధంలో ఉంది. వ్యక్తిగతంగా ఆయనతో మనకున్న సంబంధంలో, హల్లెలూయా, ఆయనతో మనకున్న సంబంధంలోనే మనలో ఉండే దేవుని శక్తి అనేది బయటికి తీసుకురావడం జరుగుతుంది. హల్లెలూయా. సంసోనికి అది తెలుసు. హల్లెలూయా. దేవునికి తనకి ఏ విధంగా శక్తిని ఇస్తున్నాడు అనే విషయం, ఏ విధంగా తనకి బలాన్ని ఇస్తున్నాడు అనే సంగతి సంసోనికి బాగా తెలుసు. తనలో లేదు ఆ శక్తి అని తనకి తెలుసు, అది దేవుడి ద్వారానే వస్తుందని అతనికి తెలుసు. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం 11:25 యెహోవా ఆత్మ జొరియాకును ఎస్తోయేలుకును మధ్యనున్న మహనదానులో అతని రేపుటకు మొదలు పెట్టాను. దేవుని ఆత్మ అతని రేపితేనే సంసోన్ ఏ శత్రువునైనా అక్కడ ఓడించగలిగాడు, జయించగలిగాడు. ఈరోజు మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఏ శత్రువునైనా ఓడించడానికి ఏ విధమైనటువంటి శక్తినైనా బలానైనా ఆయన కనబరుస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూడాల్సిన సత్యం ఏంటంటే, సంసోను దేవుని యొక్క బలం చేతనే శత్రువుని జయించాలన్న సంగతి అతనికి తెలుసు. ఇంకా మనం న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట 6వ వచనంలో చదువుదాం. 14వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతను దాన్ని చీల్చెను. అతను తాను చేసినది తన తండ్రితోనని తల్లితోనని చెప్పలేదు. హల్లెలూయా. చూడండి, తాను మేక పిల్లని చీల్చినట్లుగా చీల్చాడని రాయబడి ఉంది అక్కడ. హల్లెలూయా. ఆ సింహాన్ని గట్టిగా ఆమె చెప్పాలి. ఎలా చేస్తాడది? హల్లెలూయా. దేవుని యొక్క బలం చేత, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత అతను నింపబడి ఆ విధంగా ఆ సింహాన్ని చేర్చడం జరిగింది. అది సంసోను కూడా తెలుసు. హల్లెలూయా. సంసోనుకి ఇంకా దేవుడు తనని ఎలా వాడుకుంటున్నాడో, దేవుని శక్తి తనని ఎలా వాడుకుందో అనేది 19వ వచనంలో కూడా అదే మొదటి న్యాయాధిపతుల గ్రంథం 14:19 యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతను అష్కేలోనికి పోయి వారిలో
30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు గల భావమని చెప్పిన వారికి బట్టలనిచ్చిన ఆమె చూద్దాం. ఇక్కడ కూడా దేవుని ఆత్మ తన మీదకు వచ్చినప్పుడు ఏ విధంగా శత్రువులు జయించాడనేది సంసోనికి తెలుసు. గట్టిగా ఆమె చూద్దాం. హల్లెలూయా. అంతేకాదు 15వ అధ్యాయంలో మనం చదువుదాం 14వ వచనంలో, అతను లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపదాల వలె ఆయను సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయారు. అడుగడుగున పరిశుద్ధాత్మ దేవుడు సంసోన్ని ఎలా నడిపించాడో, ఏ బలం చేత శత్రువుని జయించాడో, ఏ బలం చేత సింహాన్ని చీల్చాడో, ఏ బలం చేత అతని సంఖ్యలు తెంచివేయబడ్డాయో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ బలహీన స్థితిని కలిగించే ఆ సంఖ్యలు, శత్రు సంఖ్యలు, ఆ బొబ్బరించే సింహాలాగా ఎవరిని మిగుదామని చూస్తున్నటువంటి ఆ యొక్క థ్యాంక్ యూ లార్డ్, ఆ యొక్క బలహీన స్థితిని కలిగించే ఆ కొదమ సింహం, థ్యాంక్ యూ గర్జించే సింహం క్రియలని కూడా యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు రక్తమున, యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఇప్పుడే నాశనం చేయబడును గాక, విర్రగొట్టబడును గాక, సంఖ్యలు తగ్గిపోవును గాక యేసు నామములో. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే సంసోన్ని అక్కడ వాడుకోవడం జరిగింది. ఈ రోజు మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడే వాడుకుంటున్నాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా. అదే విధంగా ఇప్పుడు విశ్వాసి బలము ఎవరిలో లేదు, మనలో లేదు. హల్లెలూయా. ప్రభువులోనే ఉందని గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎందుకంటే 2వ కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పరిశుద్ధ పౌలు ఒక వాక్యం అక్కడ మనతో మాట్లాడడం జరుగుతుంది. ఆయన మాట్లాడుతున్న మాటను ఒకసారి మనం చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఒక మాటను మనకి తెలియజేస్తున్నాడు. ఏమని రాయబడింది 4వ అధ్యాయం 7వ వచనంలో? అక్కడ చూడండి, ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాగా దేవునిదై ఉండునట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఆమె సో ఈ బలాధిక మనలో ఉన్న బలాధిక్యము అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడిది, నజరేయుడైన యేసుక్రీస్తు వారిది. హల్లెలూయా. అయితే సంసోన్ ఇక్కడ మనం చూసినట్లయితే రహస్యాన్ని బయట పెట్టాడు. ఏమని చెబుతున్నాడంటే, ఏమని దేవుడు దేన్ని హెచ్చరించాడో ఏది చెప్పకూడదని అదే విధమైనటువంటి హెచ్చరికను అతను ఏం చేశాడంటే బట్ట బయలు చేయడం జరిగింది. గట్టిగా ఆమేన్ చూద్దాం. అతను బలహీనుడైపోవడానికి కారణం ఏంటి? దేవుడు ఏది చేయొద్దన్నాడో ఆ మాటకి అతను ఏం చేశాడంటే వద్దన్న పని చెప్పినట్లుగా అతను చేయడం, తన సొంత ఆలోచన ప్రకారం చేయడం జరిగింది. గట్టిగా ఆమేన్ చూద్దాం. ఎందుకంటే ఎలా చేశాడంటే సంసోను దెలీలాకి ఎలా చెప్పాడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 6లో ఏమని రాయబడిందంటే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. ఇదే పరిస్థితి సంసోన్ జీవితంలో జరిగింది. ఈరోజు మంత్రపించే ఆత్మలో ఒక వ్యక్తి జీవితంలో బలహీన స్థితిని ఎందుకు తీసుకొస్తున్నాయంటే పరిశుద్ధమైన తీసుకెళ్లి కుక్కల ముందు వేస్తున్నారు. హల్లెలూయా. దేవుడిచ్చిన పరిశుద్ధమైన జీవితాన్ని, దేవుడిచ్చిన పరిశుద్ధమైన వరాన్ని, దేవుడిచ్చిన పరిశుద్ధమైన దాన్ని తీసుకువెళ్ళి కుక్కల ముందు వేయడం వల్ల అవి ఏం చేస్తాయి? పందుల ముందు వేయడం వల్ల ఏమేస్తాయి? తొక్కి వేసి ఆ వ్యక్తిని చీల్చివేస్తాయి. దెలీలా ఇప్పుడు ఒక కుక్క లాంటిది, అక్కడ ఒక పంది లాంటిది. అంటే ఈయన దగ్గర ఉన్నటువంటి ఆత్మ బలాన్ని, పరిశుద్ధాత్మ బలాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితం మొత్తము ఆ శత్రువు ఎదుటి ఏం చేశాడంటే ముందు పోసేశాడు. హల్లెలూయా. ఈరోజు అనేక మంది జీవితాల బలహీనమైన స్థితిని తీసుకురావడానికి కారణం ఇలాంటి వ్యభిచార పాపాలే, లైంగికపరమైన పాపముల మూలంగానే సంసోన్ లాగా అనేక మంది జీవితాల్లో బలహీనులై ఉన్నారు. వాళ్ళు చాలా బలవంతులు శరీరంలో మాత్రం, ఆత్మీయ జీవితంలో మాత్రం, భౌతికపరమైన పరిస్థితులన్నింటిలో బలహీనమైపోవడానికి కారణం ఏంటంటే మంత్రపించే ఆత్మలు ఈ రకంగా వారి జీవితాల్లో ఈ బలహీనమైన స్థితిని కలిగిస్తున్న పాపాలు, వ్యభిచార పాపాలు, లైంగికపరమైన పాపముల దగ్గర వాళ్ళు బలహీన స్థితిని ఎదుర్కొంటున్నారు. అనేక మంది సంసోన్ లాగా బలహీనలైపోతున్నారు. అనేక మంది ఈ రోజు దెలీల్ లాంటి వారితో స్నేహం చేయడం వల్ల ఈ మంత్రపించే ఆత్మలు వారి జీవితాల్లో బలహీనమైన స్థితి కోటలు కడుతున్నాయి. అనేక మంది జీవితాలు దెలీలా లాంటి వారి జీవితాల్లోకి చోటు చేసుకోవడం వల్ల పరిశుద్ధులు అపవిత్రమైన వారితో సావాసం చేయడం ద్వారా, అపవిత్రమైన దాన్ని తీసుకోవడం ద్వారా అనేక మంది జీవితాలు ఈ మంత్రపించే ఆత్మలు బలహీనమైన స్థితిని కలిగిస్తున్నాయి, బలహీనమైన స్థితితో కూడిన కోటలు నిర్మిస్తున్నాయి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, సంసోన్ అంత బలహీనుడు, బలవంతుడని బైబిల్ గ్రంథం చెప్తుంది. శరీరానుసారంగా ఆత్మలో మాత్రం పూర్తిగా ఇప్పుడు బలహీనుడైపోతారు. కారణం ఏంటో తెలుసా? తనలో ఉన్నటువంటి నాజీర్ చేయబడినటువంటి జీవితాన్ని కుక్కల ముందు వేశాడు, దెలీలా లాంటి కుక్క ముందు వేశాడు. ఈరోజు ఎంతమంది యవ్వనస్తులు వారి జీవితాల్ని, వారి పరిశుద్ధ జీవితాల్ని అనేక కుక్కల ముందు, అనేక పందుల ముందు వేయడం మూలంగానే అవి తొక్కుతున్నాయి, అవి చీల్చుతున్నాయి అనేక మంది జీవితాల్ని. ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా బలహీన స్థితిని కలిగిస్తున్నటువంటి ఈ మంత్రపించే ఆత్మల క్రియలు సంసోన్ లాగా ఎవరైతే వ్యభిచార పాపాలు, లైంగికపరమైన పాపాల్లో, కామ వికారపు శాస్త్ర జీవితాలు జీవిస్తూ వారి జీవితాల్లో ఈ మంత్రపించే ఆత్మల ద్వారా బలహీనమైన స్థితి కోటలు నిర్మించేలా చేసుకున్న బలవంతుని క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు
ఆమె యేసుక్రీస్తు నామములో సంసోన్ జీవితం లాగా సగంలో ముగిపోకూడదు ఏ మనసుకున్న జీవితం. హల్లెలూయా. పాపం ఎప్పటికైనా మరణాన్ని తీసుకొస్తుంది. పాపం యొక్క జీవితం మరణమే. కానీ ఈ స్థితిగతులన్నీ సంసోన్లాగా అయిపోతారని చెప్పబడడానికి దేవుడు మాట్లాడతలేదు. సంసోన్ చేసిన పొరపాటు, ఆ బలహీనతను తీసుకొచ్చే పొరపాటు ఏ ఒక్క బిడ్డ జీవితంలో, ఏ ఒక్క విశ్వాస జీవితంలో, ఏ ఒక్క దేవుని ప్రజల జీవితంలో జరగకూడదని ఈ ఆత్మీయత ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మనతో జరిగించారు. హల్లెలూయా. మన జీవితంలో బలమైన దేవుని కోటగా ఉండాలి, కానీ బలహీనమైన కోటలు మనిషి జీవితాన్ని, సంసోన్ జీవితాన్ని పతనాన్ని తీసుకువెళ్ళినట్టుగా తీసుకువెళ్తాయి. సో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, బలహీనమైన కోటను నిర్మించే శత్రు కాడిలి రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం నాశనం చేయబడాలి. ఇంకో సత్యం ఇక్కడ మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. సంసోన్ ఏ రహస్యాన్ని బయటికి చెప్పకూడదో ఇది ఆత్మ సంబంధమైన రహస్యం సంసోన్ చెప్తుంది. ఒక శరీరానుసారమైన వ్యక్తికి పంచుతున్నాడు అది. హల్లెలూయా. శరీరానుసారమైన వ్యక్తుల జీవితం దగ్గర నువ్వు ఆత్మ సంబంధమైన రహస్యాలు చెబితే వాళ్ళు చీల్చేస్తారు దాన్ని. వాటిని ఏం చేస్తారంటే విలువ లేనట్లుగా చేసేస్తారు. ఆమె చెప్దాం, ఎవరితో నువ్వు ఆత్మ సంబంధమైన విషయాన్ని పంచుకుంటున్నావు, ఎవరితో నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలు షేర్ చేసుకుంటున్నావు? శరీరానుసారమైన పాపపు జీవితం జీవించే వ్యక్తి దగ్గర నీ ఆత్మ సంబంధమైన జీవితపు అమూల్యమైన సత్యాలు వాళ్ళు తీసుకుంటారా? హల్లెలూయా. అందుకనే ఆ ఏరియాలో నువ్వు అలా ఉన్నావు కాబట్టి బలహీనపరిచే మంత్ర విద్యాత్మల క్రియలు అక్కడ నిలబడుతున్నాయి ఆ వ్యక్తి జీవితంలో. చాలా మంది ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎవరితో ఏది షేర్ చేయాలో ఆత్మ సంబంధమైన విషయాలు, దేవుడు వారికి ఇచ్చినటువంటి లోతైనటువంటి విషయాలు కానీ అన్నీ అందరితో నువ్వు పంచుకోకూడదు. హల్లెలూయా. సంసోన్ నువ్వు పంచుకుంటున్న వ్యక్తి రైట్ పర్సన్ కాదు. హల్లెలూయా. నువ్వు షేర్ చేస్తున్న విషయం కరెక్ట్ పర్సన్కి చేయట్లేదు. హల్లెలూయా. ఒక రాంగ్ పర్సన్కి, ఒక అడల్టరీ ఉమెన్కి, ఒక భయంకరమైనటువంటి శత్రు ఫిలిస్తీయ స్త్రీకి చెప్తున్నాడు. హల్లెలూయా. తన మీద దాడి చేసే వ్యక్తికి చెప్తున్నాడు. తన జీవితాన్ని పతనం చేయడానికి కాసు కూర్చున్నటువంటి వ్యక్తికి చెప్తున్నాడు. తన మీద వ్యతిరేకంగా లేసి చాలా మంది ఎలా చేస్తున్నారంటే ఈ బలహీనమైన స్థితులు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ, వాళ్ళ వ్యక్తిగత ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల్లో, వైవాహిక జీవితాల్లో ఇలాంటి బంధాలు ఉన్నాయి చాలా మందిలో. హల్లెలూయా. వారి ఆత్మ సంబంధమైన విషయాలను తీసుకెళ్లి శరీర సంబంధమైన వ్యక్తికి చెప్పడం. ఈ దెలీలా లాంటి వ్యక్తులకి చెప్తున్నారు. అక్కడ పురుషుడు ఉండొచ్చు, స్త్రీ ఉండొచ్చు. ఇక్కడ సంసోన్ జీవితంలో స్త్రీ ఉంది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది యవనస్తుల జీవితాల్లో చాలా మంది దైవికమైనటువంటి ప్రజలు అనుకుంటున్న ప్రజలుగా ఉన్న వాళ్ళ జీవితాల్లో వాళ్ళకున్న ఫ్రెండ్స్ అందరు దెలీలాలు ఎక్కువ ఉన్నారు. హల్లెలూయా. సామ్సన్ అంటే సంసోన్ లాంటి వాళ్ళు కొంతమంది. హల్లెలూయా. ఎలా షేర్ చేస్తావు నువ్వు? హల్లెలూయా. నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఒక శరీర సంబంధమైన వ్యక్తికి ఎలా షేర్ చేస్తావు? హల్లెలూయా. నీ ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు ఒక శరీర సంబంధమైన వ్యక్తి జీవితం ముందు పందుల ముందు వేయడం కాదా, కుక్కల ముందు వేయడం కాదా? హల్లెలూయా. అక్కడే ఆ ఏరియాలోనే నువ్వు బలహీనమైనటువంటి స్థితిని మంత్ర విద్య ఆత్మ ద్వారా అక్కడ కట్టబడుతుంది. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఈ స్థితిలో బయటకు పడట్లేదు కాబట్టి అక్కడ బలహీనలు అయిపోతున్నారు. ఎందుకు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎందుకు నేను ఆత్మీయంగా ఉండలేకపోతున్నాను, ఎందుకు నాకు ఈ పరిస్థితి? సంసోన్ ఉన్నాడో బలవంతుడి కదా నీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ. హల్లెలూయా. తన రహస్యం అంతా చెప్పేసిన తర్వాత శత్రువు ఏం చేస్తాడు? రహస్యాన్ని రాబట్టడమే శత్రువు పని. రహస్యాన్ని రాబట్టిన తర్వాత శత్రువు ఆ వ్యక్తి జీవితాన్ని శపించబడిన జీవితంగా చేస్తాడు. ఎందుకు పనికిరాని జీవితంగా చేస్తాడు. సంసోన్ జీవితం ఆ తర్వాత పనికొచ్చిందా? శత్రువులందరూ, ఫిలిస్తీన్లందరూ ఒకసారిగా ముక్కుముడిగా దాడి చేసి అతని తల వెంట్రుకలన్నింటిని కూడా క్షౌరం చేసేసి అతన్ని తీసుకువెళ్ళిన తర్వాత బంధించి అతని సంఖ్యలు వేసి, హల్లెలూయా, ఆ తర్వాత అతను కళ్ళు రెండు పీకి వేయబడి, హల్లెలూయా, ఆ బందీ గృహంలో తీసుకువెళ్ళి తిరగలి విసురుతున్న పరిస్థితి. ఎంత బలహీనుడైపోయాడో అంత బలవంతుడు. కారణం ఒకటే, అతను అమూల్యమైన ప్రశస్తమైన తన జీవితాన్ని, పరిశుద్ధమైన తన జీవితాన్ని తీసుకెళ్లి కుక్కల ముందు వేశాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో బలహీనమైన స్థితి, శత్రు కోటలు ఎలా కడుతున్నాడంటే ఈ విధమైన జీవితాన్ని జీవించడం వల్లే, ఈ విధమైన పరిస్థితుల్లోకి వెళ్ళడం వల్లనే. హల్లెలూయా. చాలా మంది బలహీనమైన స్థితికి కారణం వ్యభిచార పాపం, లైంగికపరమైన ఆలోచన, లైంగికపరమైన తలంపులు, లైంగికపరమైన ఉద్దేశాలు. కేవలం శత్రువు దాడి ఇక్కడే ఎక్కువగా జరుగుతుంది. హల్లెలూయా. ఇది సత్యం. ఎవరన్నా అవునన్నా కాదన్నా. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని పందుల ముందుకు తీసుకువెళ్తున్నావు, నీ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని కుక్కల ముందుకు తీసుకువెళ్తున్నావు. ఆ శత్రు కుక్క ఏం చేస్తుంది? ఆ శత్రు పంది ఏం చేస్తుంది? చీల్చేస్తుంది నీ అభిషేకాన్ని, చీల్చేస్తుంది నీ ఆత్మీయ జీవితాన్ని, చీల్చేస్తుంది నువ్వు ఉన్నటువంటి ప్రార్థన జీవితాన్ని, చీల్చేస్తుంది నీకు ఉన్నటువంటి అన్ని రకాల జీవితాన్ని.
హల్లెలూయా. ఈరోజు సంసోన్ జీవితంలో అంత ఉపద్రవం తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే బలహీనుడైపోయాడు. బలవంతుడు ఎందుకో తెలుసా? అతని యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఈ కుక్కల ముందు వేయడం వల్ల. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఈరోజు ఇదే పరిస్థితి. ఎవరితో మాట్లాడకూడదు, వారితో మాట్లాడుతూ విలువైన విషయాలన్నీ కూడా విలువలేని వ్యక్తి దగ్గర నుంచి చెప్తే విలువ వస్తారా? హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఈ మంత్ర విద్యాత్మలు ఆ ఏరియాలోనే బలహీనమైన కోటలు నిర్మిస్తున్నాయి ఆ వ్యక్తుల జీవితాల్లో. హల్లెలూయా. సంసోన్ ఆ తర్వాత ఎందుకు పనికొచ్చాడు? సంఖ్యలు ఒకప్పుడు పరిశుద్ధాత్ముడు తనను ప్రేరేపించినప్పుడు సంఖ్యలు తెగిపోయినాయి, ఇప్పుడు సంఖ్యలు వేయబడ్డాయి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆ మాటకు అవిధేయత చూపిస్తారో సంఖ్యలు తెంపివేయబడే జీవితం ఉండదు, సంఖ్యలు వేయబడే జీవితం. శత్రువు వేసే సంఖ్యలే. హల్లెలూయా. నిన్ను దేవుడు శత్రు సంఖ్యలు తెంచివేయడానికి నిర్మిస్తే తయారు చేస్తే, కానీ ఆ వ్యక్తులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? శత్రువు చేతే సంఖ్యలు వేయించుకునే పరిస్థితి. మంత్రి విద్యాత్మలు ఇలాంటి బలహీనమైన స్థితి తీసుకొస్తే శత్రువు సంఖ్యలు వేసిన ఆ వ్యక్తి ఏం చేయగలుగుతాడు? సంసోన్ ఏం చేయగలిగాడు? తనకున్న 2 కళ్ళు కూడా పీకివేయబడాల్సి వచ్చింది, పీకివేశారు. ఆత్మ సంబంధంగా కళ్ళు మూసివేయబడతాయి. ఎవరైతే ఈ యొక్క మంత్ర విద్యాత్మల ద్వారా బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోతారో ఆ వ్యక్తుల ఆత్మీయ కళ్ళు పూర్తిగా కోల్పోతారు. ఆత్మ సంబంధమైన విషయాల మీద శ్రద్ధ ఉండదు, ఆత్మ సంబంధ విషయాల అవగాహన ఉండదు. ఆత్మ సంబంధంగా ఏం జరుగుతుందో వారికి ఎవరి చుట్టూ ఏం జరుగుతుందో వారికి అర్థం కాదు. ఈరోజు చాలా మంది జీవితాలు ఇదే పరిస్థితి. చాలా మంది శారీరక కళలు ఆత్మ సంబంధాలు కళ్ళే బలహీనమైన స్థితి. ఆత్మ సంబంధమైన చూపు లేకపోతే వాళ్ళలో శత్రు బలహీనమైన స్థితిని కలిగిస్తుంది. హల్లెలూయా. తిరగలి విసిరే జీవితం. బలవంతుడు సింహాన్ని చీల్చిన చేతులు తిరగలి తిప్పుతుంది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇదే పరిస్థితి. బలహీనమైన స్థితికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఈ విధమైనటువంటి సంసోన్ లాగా పరిశుద్ధమైన జీవితాన్ని అపవిత్రం చేసుకో. ఈ రాత్రి కాలసాల పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా శత్రువు బలహీనమైన స్థితి కోటని నిర్మిస్తూ సంసోన్ జీవితం ద్వారా ఎలా బలహీనపరిచిందో అనేక మంది జీవితాలు వ్యభిచార పాపాల ద్వారా, వ్యభిచార ఆలోచన ద్వారా, లైంగిక బలమైన ఆలోచన తలపుల ఉద్దేశాల ద్వారా ఎవరెవరి జీవితాల్లో దాడి చేస్తున్నారు యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక, విర్రగొట్టబడును గాక శత్రు కోటలని. హల్లెలూయా. బలహీన స్థితి మనలో ఉండకూడదేస్తున్నాము. హల్లెలూయా. అంతేకాదు అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఆ సంసోన్ జీవితంలో ఇంకా దేవుడు మాట్లాడింది. హల్లెలూయా. సంసోను రహస్యాన్ని బయట పెట్టాడు. ఈరోజు నువ్వు ఏ రహస్యాన్ని బయట పెడుతున్నావు? ఎవరికి బయట పెడుతున్నావు? ఎవరితో నీ రహస్యాన్ని పెడుతున్నావు? హల్లెలూయా. ప్రతి ఒక్కరికి రహస్యం చెప్పేస్తున్నావు. శరీరానుసారమైన జీవితం కలిగిన వ్యక్తికి రహస్యాలు చెప్తే ఆ వ్యక్తిని జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాను. ఆదాం అవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆ అవ్వ దగ్గరికి సాతాను వచ్చి రహస్యాన్ని రాబడుతున్నాడు. ఇది నిజమా అంటూ అబద్ధకుడు లోపలికి వచ్చాడు. ఆమె కూడా ఈ తోట చెట్ల ఫలంలో ఏదైనా పట్టు దేవుడు తినొద్దన్నాడా? హల్లెలూయా. ఎలా రాబడుతున్నాడు దేవుడు రహస్యాన్ని ఆదాం అవ్వ దగ్గర నుంచి? శత్రువు ఎప్పుడైనా సరే మన జీవిత రహస్యాలు రాబడతాకే వస్తాడు. చాలామంది చాలా తెలివిగా మాట్లాడతానా అనుకుంటా ఉంటారు. ఇతరుల రహస్యాలు రాబడతాయి లైక్ తెలివిలా, అలాగే సేటల్లా. ఆమె చెప్తాం ఒక చిన్న విషయంలో ఆ వ్యక్తి ఎందుకు అలా మాట్లాడుతున్నారని గ్రహించలేని స్థితిలో ఈరోజు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. అందుకే శత్రువు మంత్ర విద్యాత్మల ఆ వ్యక్తి జీవితంలో ఆ ఏరియాలో బలహీనమైన స్థితిని కలిగిస్తున్నాడు. ఎందుకు ఈ వ్యక్తులు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు, ఈ విషయాలు ఎందుకు ఇలా అడుగుతున్నారు? అవ ఆలోచించగలిగిందా? ఏంటి ఈ మూడో వ్యక్తి, ఇప్పుడు చూడని వ్యక్తి నా జీవితంలోకి వస్తున్నాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో ఆ ఆజ్ఞాన్ని అతిక్రమించి చెప్పాడో తినమంటున్నాడు. అంటే శత్రువు ఇప్పుడు ఒక పరిశుద్ధమైన రహస్యాన్ని అవ్వ కూడా శత్రువు షేర్ చేసింది. అక్కడ శత్రువు వెంటనే ఏం చేశాడు? తినేలా చేశాడు ఆ పండు. అంటే ఒక కుక్క ముందు వేసింది సాతాను, కుక్క ముందు సాతాను బంది ముందు వేసింది, చీల్చేశాడు అవ్వ ఆదం జీవితాన్ని. ఆ ఏదైతే తోటలో అప్పుడు వరకు దేవుడితో ఉన్న సావాస జీవితాన్ని చీల్చేశాడు. పూర్తిగా వాళ్ళతో దేవుడితో సంబంధం తెంచేశాడు. శాపగ్రస్తమైన వారిగా బయటికి ఏదైతే తోటలో వెళ్ళగొట్టబడ్డాడు దేవుని చేత. హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి అర్థమవుతుంది శత్రు మంత్ర విద్యాత్మల బలహీనమైన స్థితిని ఏ విధంగా తీసుకొస్తున్నాయో? ఆదాము ఆ శత్రువుకి రహస్య జీవితం, తన రహస్యాన్ని బయటపెట్టింది. దేవుడు వారికి ఇచ్చినటువంటి అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన జీవితానికి ఉన్న రహస్యం. ఈరోజు చాలా మంది జీవితాలు వాళ్ళకి దేవుడు ఇచ్చిన ప్రశస్తమైన అమూల్యమైన పరిశుద్ధమైన జీవితాన్ని ఇలా సాతానికి తెలియల లాంటి వారికి షేర్ చేస్తున్నారు, రహస్యాన్ని బయట పెడుతున్నారు. చీల్చి వేయబడుతున్న వారి జీవితాలు, వారి ఆశీర్వాదాలు, వారి దేవుడితో ఉన్న సహవాసం పూర్తిగా ముక్కలైపోయి దేవుడి నుండి బయటికి గెంటి వేయబడుతున్నారు.
ఈ రాత్రి ఈ పరిస్థితిని కలిగించే మంత్ర విద్యాత్మలు, బలహీనపరిచే స్థితిగతులు కలిగించే మంత్ర విద్యాత్మల క్రియలు ఎవరి జీవితాలు వెలువడి చేస్తారు. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దాని బలిపీఠాలు విరగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మీ ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో బలహీన స్థితిని కలిగించే మంత్ర విద్యాత్మల క్రియలు పూర్తిగా నిస్సత్వం చేసి నిర్వీర్యించబడతాయి. ఆజ్ఞను మీరినందుకు సంసోను బలమును పోగొట్టుకున్నాడు. సంసోన్ జీవితం ఏం తెలియజేస్తుందో తెలుసా? దేవుని ఆజ్ఞను మీరాడు. ఇజ్రాయెల్ ప్రజలు అంతే. ఈరోజు చాలా మంది దేవుని ఆజ్ఞను మీరడం. అబ్బా, ఆదాము జీవితంలో ఒక ఆజ్ఞ కూడా దేవుని ఆజ్ఞను మీరింది. కేవలం ఆయన ఆజ్ఞను మీరితే చాలు బలహీనమైన స్థితిని తెచ్చుకోవడానికి, మంత్ర విద్యాత్మలు దాడి చేయడానికి. సంసోన్ దేవుని ఆజ్ఞను మీరడం వల్ల బలవంతుడు బలహీనుడైపోయాడు. ఈరోజు చాలా మంది బలహీనమైన స్థితిని మంత్ర విద్యాత్మ ద్వారా పొందుకోవడానికి కారణం దేవుని ఆజ్ఞలను మీరడం వల్లే అని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు మనతో. హల్లెలూయా. అంతేకాదు, ఇంకొకటి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ కూడా బలహీనమైన స్థితికి కారణాలు కొన్ని తెలియచేయబడుతున్నాయి. 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 24వ వచనం మనం చదివినట్లయితే అక్కడ చూడండి, ఇశ్రాయేలు అందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వారి ఎదుటి నుండి పారిపోగా, గట్టిగా ఆమేన్ చెప్తారు. హల్లెలూయా. గొల్యాతును చూసి పారిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. శత్రువుని చూసి పారిపోతున్నారు. శత్రువుని చూసి పారిపోకూడదు, శత్రువు మనల్ని చూసి పారిపోవాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. కానీ ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు గొల్యాతును చూసి పారిపోతున్నారు. హల్లెలూయా. గొల్యాతును చూసి పారిపోతున్న స్థితి బలహీనమైన స్థితి. హల్లెలూయా. ఎందుకని? వాళ్ళలో చూసినట్లయితే శత్రువుని జయించే పరిస్థితి వారిలో కనబడతలేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. గొల్యాతును చూసి ఇశ్రాయేలు వారంతా అధికంగా భయపడి వారి ఎదుటి పారిపోయారు. ఆమేన్ చెప్దాం. ఈరోజు చాలా మంది సాతాను చూసి భయపడుతున్నారు, అపవాదం చూసి భయపడుతున్నారు, చూసి పారిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజల్లాగా. హల్లెలూయా. దావీదులాగా ముందుకు రావట్లేదు. అందుకనే అలా శత్రువుని చూసి ఎప్పుడైతే భయపడతావో, సాతాను చూసి ఎప్పుడైతే భయపడతావో, అపవాదం చూసి ఎప్పుడైతే భయపడతారో అప్పుడే అక్కడే బలహీనలు వచ్చారు. ఆ మంత్ర విద్య ఆత్మలు బలహీనలు చేసేస్తారు. మనకి భయపడే ఆత్మ దేవుడి వల్ల, పిరికి ఆత్మ దేవుడి వల్ల శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చు. మరి ఈరోజు చాలా మందిలో శత్రువుతో పోరాడాలంటే భయం, అపవాదితో పోరాడాలంటే భయం, అపవాదిని ఎదిరించాలంటే భయం. ఎందుకు వచ్చింది? మన జోలికి వెళ్లకుండా ఇంకొక రకంగా వెళ్దాం. శత్రువు లేని చోటు లేదు ఈ లోకంలో. ఈ లోకంలో వాడి పరిపాలన జరుగుతుంది ఆల్రెడీ. కానీ ఇదే లోకంలో దేవుని వెలుగు చేత మనం ఆ శత్రు చీకటిని నాశనం చేయాలి. అది దేవుడు పిలుపు మనకి. కానీ ఈరోజు చాలామంది చీకట్లో ఉండడానికే ఇష్టపడుతున్నారు, కానీ ఆ శత్రువుని ఎదిరించడానికి ఇష్టపడతారు. అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజల్లాగా వాని రూపాన్ని చూసి, వాడి పరిస్థితులు, వాడు కల్పించే కొన్ని అబద్ధ కల్పితపు కథలను చూసి, అబద్ధ కల్పితపు సమయాలు, అబద్ధ కల్పిత పరిస్థితులను చూసి భయపడిపోయి, గొల్యాతును చూసి అక్కడ భయపడినట్టు ఈరోజు చాలామంది భయపడిపోయి మనకెందుకు లేదు, మనం ఏం చేయదు, మనం వెళ్ళదు. మరి నువ్వు వెళ్ళకపోతే, భయపడిపోతే యుద్ధం ఎలా జరిగింది? శత్రువు ఉన్నాడు కదా అక్కడ. శత్రువుని జయించకుండా సమాధానకరంగా ఎలా బ్రతుకుతారు? శత్రువుని జయించకుండా అక్కడ కార్యాలు ఎలా జరుగుతాయి? శత్రువుని జయించకుండా అక్కడ విజయం ఎలా వస్తుంది? విజయం రాకపోయినా పర్లేదు అంటున్నారు కొంతమంది, కార్యాలు లేకపోయినా పర్లేదు అంటున్నారు కొంతమంది. శత్రువు చేతిలో పడిపోవడానికి, శత్రువు బలహీనమైన స్థితిలో ఉంచిన అలాగే బలహీనపై ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి, రోజుల తరబడి అలాగే ఉండడానికి ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, గొల్యాతును చూసి భయపడే జీవితం దేవుడు మనకి ఇవ్వలేదు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆ గొల్యాతును చూసి భయపడి పారిపోతున్నారు. మనము శత్రువుని చూసి భయపడి పారిపోతే అదే శత్రువు అక్కడ బలహీనమైన స్థితి కూడా నిర్మిస్తుంది. శత్రువుని ఎదుర్కొనే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. నీ శత్రువు ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తున్నాను దేవుడు. అవునా? మరి ఈరోజు ఎందుకని శత్రువుని చూసి భయపడవలసిన అవసరం? దేవుడు మనకు కావలసినటువంటి బలాన్ని ఇస్తున్నాడు, ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ బలహీన స్థితిని, శత్రువుని చూసి భయపడినప్పుడు బబులోనీయులు అక్కడ మనం చూడొచ్చు, విశ్వాసము త్యాగం చేసి వీరత్వం కలిగిన జనులు అధైర్యపడుతున్నారు. ఈరోజు చాలా మంది ఉన్న విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. అదే బలహీనమైన స్థితి శత్రువు తీసుకొచ్చే. ఈరోజు చాలా మంది వీరులుగా ఉన్న వాళ్ళు కూడా వారి వీరత్వాన్ని వదిలేస్తున్నారు. అదే బలహీనమైన స్థితి, శత్రువు వాడుకునే బలహీనమైన స్థితి. ఇశ్రాయేలు ప్రజల్లో ఆర్మీలోకి సాదాసీదాగా ఉన్న వ్యక్తులు తీసుకోరు. చాలా ట్రైనింగ్ ఇచ్చి, చాలా ఆ వ్యక్తులు యుద్ధానికి చేయడం సరిపడా తర్ఫీదు ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి
వారిని దానికి తగిన రీతిలో ఉన్న వాళ్ళని ఆర్మీలో జాయిన్ చేసుకుంటారు. అలాంటి వీరులైనటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలు శత్రువుని చూసి గొల్యాతుని చూసి భయపడి పారిపోతున్నారు. ఆ భయపడే స్థితే శత్రువు బలహీనమైన కోట నిర్మిస్తుంది, బలహీనమైన స్థితిని కలిగిస్తుంది. దేన్ని చూసి ఏ పరిస్థితిని చూసి మనం భయపడకూడదు. యేసుక్రీస్తు నామములో హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. బలహీనమైన స్థితిని మంత్ర విద్యాత్మలు ఏం చేస్తే మన జీవితాలు ఏర్పడి చేస్తాయి. భయపడే స్థితి ఏ కోణంలో, ఏ పరిస్థితికి, ఏ స్థితిగతికి మనం ఇవ్వకూడదు. యేసుక్రీస్తు నామములో శత్రు క్రియలను నాశనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మన విశ్వాసాన్ని త్యాగం చేసే పనులు మనం చేయకూడదు. అది అవిశ్వాసాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. గొల్యాతుని జయించడానికి దావీదుకున్న విశ్వాసం అందులో యేసుక్రీస్తు నామం. రోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనలో ఈ మంత్ర విద్య ఆత్మలు ఎక్కడ బలహీనమైన స్థితిని ఆ ఇశ్రాయేలు ప్రజలకు తీసుకొచ్చినట్టుగా తీసుకురాకుండా ఉండాలంటే ఆ శత్రువుని ఎదిరించడానికి కావలసినటువంటి ధైర్యంతో నింపబడాలి యేసునామంలో. ఇలా పిరికితనాన్ని తీసుకొచ్చే మంత్ర విద్య ఆత్మలు బలహీనమైన స్థితిని కలిగించే శత్రువుని చూసి భయపడివేలా చేసే మంత్ర విద్య ఆత్మలకి జీవితాలు ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడునుగా. ఈ రాత్రి గొప్ప విడుదలను మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆ విడుదల ప్రతి ఒక్కరి జీవితాల్లో బలంగా ఏలుబడి చేసి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. అలాగే ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 30వ వచనంలో కూడా మనం చూద్దాం. అక్కడ ఒక బలహీనమైన స్థితిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 30వ వచనం ఏమని రాయబడి ఉందంటే 51వ అధ్యాయం 30వ వచనంలో బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు, వారు తమ కోటలలో నిలుచుచున్నారు, వారి పరాక్రమము బలహీనత ఆయను, వారును స్త్రీల వంటి వారైరి, వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి, వారి అడ్డగడియలు విరిగిపోయెను, అతని పట్టణమంతయు పట్టబడును, కోనేటి దూడును జమ్మును అగ్ని చేత కాల్చబడును, దాని యోధులు దిగులు పడిరి అని బండ్రోతు వెంబడి బండ్రోతును దూత వెంబడి దూతయు పరిగెత్తుచు బబులోను రాజునకు తెలియజేతురు, దాని రేవులు శత్రువశమాయన. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే బబులోను చేసినటువంటి విగ్రహ సంబంధమైన పరిస్థితి వారికి ఎలాంటి నాశనాన్ని తీసుకొచ్చిందో, బలహీనతను చూడండి. బబులోనులో ఉన్నటువంటి పరాక్రమవంతులు యుద్ధం చేయక మానేశారని రాయబడి ఉంది. హల్లెలూయా. ఎందుకని వాళ్ళు యుద్ధం చేయక మానివేయబడ్డారనే మాటలు ఇక్కడ రాయబడ్డాయి అంటే అక్కడ మనం చూసినట్లయితే ఆ వాక్యంలో మనం చదివిన వీరులు యుద్ధం చేయడం మానుకున్నారు, వాళ్ళ కోటలలో ఉండిపోయారు, వాళ్ళ బలం నిరసించిపోయింది, వాళ్ళు స్త్రీల్లాగా అయ్యారు. ఇళ్లలో ఉండే స్త్రీల్లాగా ఆ ఇళ్ళు మంటల్లో ఉన్నాయి. బబులోను తలుపులు, అడ్డగడ్డి కిటికీలు, అడ్డగడ్డీలు అన్ని విరిగిపోయాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇది బలహీనమైన స్థితి, యుద్ధం చేయలేని పరిస్థితి. ఈరోజు ఎంతమంది జీవితాల్లో ఈ విగ్రహ సంబంధమైనటువంటి బబులోనీల విగ్రహారాధన మూలంగా బలహీనపడుచు. విగ్రహారాధన బలహీనమైన స్థితిని తీసుకొస్తుంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో, చాలా మంది పరిస్థితుల్లో, చాలా మంది స్థితిగతుల్లో ఎక్కడ ఈ భయంకరమైన విగ్రహ శక్తి ప్రభావం ఉంటుందో, విగ్రహారాధన జరుగుతుంది, అక్కడ బలహీన స్థితి ఆ ప్రజల జీవితాలు ఎక్కువగా ఉంటుంది. ఈ రాత్రి కాలశంలో బబులోని విగ్రహ సంబంధమైనటువంటి క్రియలు, విగ్రహ సంబంధమైన ఆత్మల యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల ప్రజలు ఎక్కడ ఏలుబడి చీకటి వెలిగించబడినగా బలహీన స్థితిని కలిగించే ఆ బలవంతుని క్రియలు, బబులోనిల ఆత్మల క్రియలు, బబులోనిల విగ్రహ శక్తి ప్రభావాలు దేవుని అగ్ని చేత కాల్చివేయబడినగా కేస్తున్నాము. హల్లెలూయా. అంతేకాదు ఇంకా మనం చూసినట్లయితే మనము ఈ బలహీన స్థితిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలను మార్క్స్ వార్త 9వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడినట్లుగా మనం ఒకసారి చదువుదాం. అపోస్తులు ఏ విధంగా అక్కడ మనం చూడొచ్చు. 9వ అధ్యాయం 19వ వచనం, మార్క్స్ వార్త 9:19. అందుకైన విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో నందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా ఎందుకు తీసుకుని రండి అని వారితో చెప్పాను. గట్టిగా ఆమేన్ చెప్దాం. విశ్వాసం లేని తరం, బలహీనమైన స్థితి కలిగిన తరం. శిష్యుల్లోనే అక్కడ విశ్వాసం లేదు, ఒక వ్యక్తిని స్వస్థపరచలేని స్థితి. సో ఈరోజు చాలా మంది జీవితాల్లో అక్కడ విశ్వాసం లేని శిష్యులాగా ఎలా ఉన్నారు. విశ్వాసం లేని స్థితి బలహీన స్థితిని తీసుకొస్తుంది. గుర్తుపెట్టుకుని మనలో విశ్వాసం లేని స్థితి ఉండకూడదు. దేన్నైనా జయించడానికి క్రీస్తులో ఆ దేవుని విశ్వాసాన్ని కలిగి మనం ఉండాలి. అపోస్తులు అక్కడ విశ్వాసం లేని పరిస్థితిని కనబరుస్తున్నారు. విశ్వాసంలో సాతాను ఓడించగలిగే పరిస్థితి వాళ్ళకి లేదు.
మనలో ఉన్న బలమైన విశ్వాసం సాతాన్ని ఓడించగలదు. ఎలాంటి పరిస్థితులు ఆయన జయించేలా చేయగలరు. అక్కడ అపోస్తులు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు విశ్వాసం లేని వారిగా ఉండి జయించలేని స్థితిలో ఉన్నారు సాతాన్ని. ఈ రాత్రి కాల సమయంలో విశ్వాసం లేని పరిస్థితుల ద్వారా సాతాను చేతులు ఓడిపోయేలాగా బలహీన స్థితిని కలిగిస్తున్న బలమందరికి యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ బలిపీఠాలు విర్రగొట్టబడి నాశనం చేయబడిన గాక ఆమేన్. అలాగే ఇంకొక మాట మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ కూడా ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచడం జరుగుతుంది. 17వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరము వారిలో మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వారిని నేను ఎందుకు తీసుకుని రమ్మని చెప్పాను. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. చూడండి, చాలా మంది జీవితాల్లో ఈ విశ్వాసం లేని కారణమే అవిశ్వాసమే. శత్రువు మంత్రవిద్య ఆత్మల క్రియలు సాతాను కోటలు కట్టుకోవడానికి, బలహీన స్థితితో కూడిన కోటలు కట్టడానికి, చోటు ఇవ్వడానికి అనేక మంది జీవితాలు ఏర్పడి చేస్తాయి. రాత్రి కాలసిన ఆత్మీయ ప్రార్థన బలహీనత స్థితి ఏ పాపం ద్వారా వచ్చిన సంసోన్లాగా, ఈ శిష్యుల్లాగా అవిశ్వాసం ద్వారా, ఇజ్రాయెల్ ప్రజల్లాగా అవిశ్వాసం ద్వారా వచ్చిన దేవుడు మాట్లాడే విధంగా ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టకుండా, ఏ పాపం ఏ అవిశ్వాసం మంత్రవిద్య ఆత్మల ద్వారా బలహీనమైన స్థితి కోటలు నిర్మించాయి. ఈ రాత్రి కాలస్తున్న ఆత్మీయ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ బలహీన స్థితిని కలిగించిన సాతాను కోటలు వేరుతో పెళ్లగించబడును గాక. ఈ రాత్రి కాల సమయంలో థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క బలహీన స్థితి కోటలు నిర్మించినటువంటి మంత్రవిద్య ఆత్మల క్రియలు, పాపపు ఆలోచనలు, వ్యభిచార పాపపు ఆలోచనలు ఏ రకంగా సంవత్సరం జీవితం ద్వారా దాడి చేసినవి దెలీలా రూపంలో, ఓ థ్యాంక్ యూ, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టేలా చేసిన, మందుల ముందు వేసేలాగా విరిగిపోయేలా నాశనం చేసేలా చేసే బలవంతుని క్రియలని కూడా మంత్రవిద్య ఆత్మల క్రియలు ఎక్కడ బలహీన స్థితిని కలిగిస్తున్న బలవంతుని క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు ఈ బలహీన స్థితిని చిన్న పిల్లల జీవితాలు, యవనస్తుల జీవితాలు, భార్య భర్తల జీవితాల్లో, ఓ సేవకుల జీవితాలు, విశ్వాసాల దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల కుటుంబాల సంఘాలు ఏ మార్మల ప్రాంతాలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నారు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు బలహీన స్థితిని కలిగించే మంత్రవిద్య ఆత్మల క్రియలను పిల్లలు చదువుకునే విషయాల్లో ఎక్కడ ఈ బలహీన స్థితిని కలిగిస్తున్న, ఏ కారణాల చేత బలహీన స్థితిని కలిగిస్తున్న, ఉద్యోగాలు చేసే వారి జీవితాల్లో ఎక్కడ ఈ బలహీన స్థితిని కలిగిస్తున్నాయి, ఆఫీసులో అనేక ఆలోచన తలంపుల ఉద్దేశాలు ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడిన కాక. ఈ రాత్రి కాల సమయంలో నాయన ఈ ఆత్మీయ ప్రార్థనలో బలహీన స్థితిని కలిగించే మంత్రవిద్య ఆత్మల క్రియలు ఎవరి ఆరోగ్యాల మీద దాడి చేస్తున్న, గుండె భాగాలు, వృద్ధి ద్వారా కాలేయ బల, ముద్రపై నరాల కణాల తలభాగాలు, మెదడు భాగాల కాలాల చేతుల్లో ఎక్కడ దాడి చేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడిన కాక. ఈ రాత్రి కాల సమయంలో బలహీన స్థితిని కలిగించే మంత్రవిద్య ఆత్మల క్రియలు, వివాహాలు జరగాల్సిన దైవ చిత్తానుసారం వివాహ జీవితాలు అన్యులతో పొత్తులు కలిసి పొత్తులు కుదిర్చేలా చేసే మంత్రవిద్య ఆత్మల క్రియలు, ఎబుసీల ఆత్మల క్రియలు, బలహీన స్థితిని కలిగించే మంత్రవిద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా, ఓ థ్యాంక్ యూ లార్డ్, అవిశ్వాసంతో సాంగత్యం చేసేలా చేసే మంత్రవిద్య ఆత్మల క్రియలు, బలహీన స్థితిని కలిగించే మంత్రవిద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఇప్పుడే యేసుక్రీస్తు నామములో నాశనం చేయబడును గాక. ఈ రాత్రి కాల సమయంలో బలహీన స్థితిని కలిగించే మంత్రవిద్య ఆత్మల క్రియలు ఉరవ షగ రవ లాందర కలబరవలి షగద రోగల బరబు, ఓ రిబల షగద బలహీన స్థితిని కలిగించే గర్భఫలాల్లో, ఓ గర్భఫలాల్లో కూడా బలహీన స్థితిని కలిగించే మంత్రవిద్య ఆత్మల క్రియలు కూడా ఓ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. రిబల షగ రబల మాందర కొలబరబు ఈ రాత్రి కాల సమయంలో నాయన బలహీన స్థితిని కలిగించే మంత్రవిద్య ఆత్మల క్రియలు ఉర్రవ శాంతర కలబరబు సంఘాల్లో, సేవకుల్లో, పరిచర్యల్లో, విశ్వాసాల జీవితాల్లో ఎక్కడ విశ్వాసం లేని ధర్మలాగా నడిపించబడే పరిస్థితిని బలహీన స్థితిని కలిగిస్తున్న మంత్రవిద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలను నిస్సత్వం చేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు, నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో బలహీన స్థితిని కలిగించే మంత్రవిద్య ఆత్మల క్రియలు ఓ రవ శగల బరబరబరబు ప్రతి ఒక్కరి ప్రాణాత్మ ఆలోచన తలపుల ఉద్దేశాలు బిడ్డల జీవిత ఆత్మ శారీరక మానసిక స్థితిలో మా ప్రాణాత్మ ఎక్కడ ఏలుబడి చేయకుండా మా శరీరం పొలిమేరలు విడిచిపెట్టి అరణ్యాల గడాల్లోకి నజరేయుడైన యేసుక్రీస్తు పాదురుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అవి వల్ల తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రె రక్తం చేత కలవరి రక్తం చేత కంచె వేస్తున్నాం. నీ అగ్ని కంచెల ప్రాకారంగా వేస్తున్నాం. జకర్యా 2:5 ప్రకారం. థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు నామములోనైనా ఓ థ్యాంక్ యూ లార్డ్. నీ పరిశుద్ధమైనటువంటి జీవితం థ్యాంక్ యూ లార్డ్. నీ ఆజ్ఞను అతిక్రమించినటువంటి జీవితాన్ని, నీ ఆజ్ఞకు విధేయత చూపించేటటువంటి జీవితాన్ని, శత్రువుని జయించేటటువంటి జీవితాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో విడుదల చేసిన February 14 ప్రకారం నీ దేవదూతల సమూహానికి కావలసిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేసిన
పరిశుద్ధాత్మడ ప్రతి విషయంలో నీ బలాన్ని కలిగి నడిపించబడి క్రీస్తు యేసునామమున కృప చేత బలవంతులుగా ఉండి ఆయా నీ బలమైన కార్యాలు నీ నామములో జరిగించేలాగా జరిగించి నడిపిస్తున్నందుకే స్తోత్ర. అటువంటి అభిషేకం యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం తండ్రి. గొల్యాతులాగా బలహీనపరిచే ఆత్మలు, ఎబిసీలాగా బలహీనపరిచే ఆత్మల క్రియలకు ఎక్కడ మా జీవితంలో చోటు లేకుండా దావీదులో ఉన్నటువంటి అభిషేకము, శత్రువుని జయించేటువంటి అభిషేకము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యూదా గోత్రమును ఏ విధంగా శత్రువుని జయించి విజయాన్ని పొందుకున్నటువంటి అభిషేకమును ఈ రాత్రికాల సమయంలోనైనా బలపరిచే ఆత్మ కార్యాలు నజరేయుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ ద్వారా విడుదల చేసి నడిపిస్తున్నందుకే స్తోత్రం. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మడ నీ చిత్తం సంపూర్ణంగా ఈ లోకంలో మేము నెరవేర్చడానికి కావాల్సిన బలవంతులుగా క్రీస్తు యేసునందు కృప చేత నజరేయుడైన యేసు నామములో ఆశీర్వదించినందులకే, నింపినందులకే, మీ కృపతో నాయన నడిపిస్తున్నందులకే, నీ శక్తిగల లేఖన వాక్య భాగాల ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించినందులకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవుని నామమున మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉన్నట్లయితే దయచేసి సపోర్ట్ చేయండి, హ్యాప్ చేయండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరం ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.